మీద ప్రభావం చూపే జీవ కారకాలు, భౌతిక కారకాలు రెండింటి, అంతేకాకుండా రసాయన కారకాలు. ఇక్కడ చూసారా, అంటే ఒక జీవజాలం మీద ఎన్ని రకాల కారకాలు చూపిస్తాయనే ప్రశ్న అడిగితే 1 జీవకారకాలు, 2 భౌతిక కారకాలు, 3 రసాయన కారకాలు. ఈ మూడింటి వాళ్ళ ప్రభావం వల్లే ఏర్పడే దీన్నే మనం ఏమని పిలుస్తాం, పర్యావరణం అంటాం, ఎన్విరాన్మెంట్ అంటాం అన్నమాట. ఓకేనా? సో ఓకే గైస్, మీకు ఆల్రెడీ చెప్పాను, మెసేజెస్ అయితే లైవ్ చాట్లో చాలామంది పెడతా ఉన్నారు. డెఫినెట్లీగా 1వ తేదీ నుండి వీలైతే ఇంగ్లీష్ టీచర్స్కి రిక్వెస్ట్ చేశాను. సో మై ఇంగ్లీష్ వెరీ పూర్, ఓకే ఐ యాక్సెప్టెడ్. నా ఇంగ్లీష్ అయితే చాలా పూర్గా ఉంటుంది, నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం టీచర్స్ని ఆల్రెడీ రిక్వెస్ట్ చేసిన, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వస్తే మీకు నవంబర్ 1 నుండి కూడా వాళ్ళ చేత క్లాసులు అయితే చెప్పిస్తాను. ఓకేనా? రైట్, ఇప్పుడు చూద్దాం మనం గైస్. ఇక క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇక కామెంట్స్ అయితే నేను చూడను. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ పట్టుకోండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే చూస్తూ ఉన్నారో టెక్స్ట్ బుక్ పట్టుకోండి. ఎక్కడెక్కడైతే నేను అండర్లైన్ చేస్తున్నానో ఒకసారి మీరు క్లియర్గా అండర్లైన్ చేస్తూ పోండి. అండ్ లాస్ట్లో వచ్చేసరికి ఇది చాలా పెద్ద లెసన్, 20 పేజెస్ ఉంటుంది. ప్రతి పేజ్లో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి చూడండి, జీవజాలం, పర్యావరణంలో జీవజాలంపై చూపించే కారకాలు ఎన్ని రకాలంటే జీవకారకాలు ఉంటాయి, భౌతిక కారకాలు ఉంటాయి, అండ్ రసాయన కారకాలు ఉంటాయి. మరి ఆ కారకాలు ఏంటో ఒక్కొక్కటి చూసుకుందాం ఇక్కడ. సో భౌతిక కారకాలు చూసుకుంటే గాలి, నేల, నీరు, కాంతి, వీటిని భౌతిక కారకాలు అంటారు. సో ఇవి కాకుండా జీవజాలం అంతా ఉన్న చూసారు, అన్నిటిని కూడా జీవకారకాలు అంటారు అనమాట. ఓకేనా? వీటి యొక్క ప్రయోగాలు చూసారు కదా, గాలి, నేల, నీరు, కాంతి వాటిని భౌతిక కారకాలు ఏమంటారు. సో నిజానికి ఇవి ఎలా ఉంటాయో తెలుసా, నిర్జీవ కారకాలు. సో వీటికి జీవం ఉండదు కాబట్టి వీటిని అబయోటిక్ అని పిలుస్తాం అనమాట. అదే జీవజాలాలన్నింటినీ కలిపి సజీవ కారకాలు అంటారు, వీటిని బయోటిక్ అని పిలుస్తాం అనమాట. సో మనకి జీవజాలం మీద కారకాలు చూపించేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి బయోటిక్, రెండోది అబయోటిక్ అని చెప్తాం అనమాట. సో వీటి యొక్క ప్రభావం వల్లే మనకి ఏమవుతుందంటే ఆహారపు గొలుసు జీవజాలం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ జీవజాలం ప్రభావం వల్ల ఈ జీవజాలం ప్రభావం వల్ల ఏమవుతుందంటే మధ్యగల పరస్పర సంబంధం అనేది ఏర్పడుతుంది. ఈ పరస్పర సంబంధం అనేది ఆహారంలో మనకి కనిపిస్తుంది అని చెప్తాం అనమాట. ఇలా కనిపించేటటువంటి ఈ గొలుసు, ఆహారపు గొలుసులన్నింటినీ కలిపి మనం ఏమంటామంటే ఆహారపు జాలకము, ఆహారపు వల అంటాము. ఇక్కడ చూసారా, ఆహారపు గొలుసు, ఆహార జాలకం అంటే ఏంటో మనం తెలియాలి. కేవలం ఒక మార్గంలోనే ఆహారపు రవాణా జరిగేదాన్ని చూపిస్తే దాన్ని ఆహారపు గొలుసు అంటాము. అలాంటి వివిధ రకాల ఆహారపు గొలుసులన్నీ కలిస్తే మనం ఏమని పిలుస్తామంటే ఆహార జాలకము అని పిలుస్తాం అనమాట. ఓకేనా? ఆహారపు గొలుసు అంటే ఏంటి, ఆహారపు జాలకం అంటే ఏంటో ఇప్పుడైతే మనకి తెలుసుకుందాం అనమాట. ఓకేనా? సో తర్వాత చూద్దాం ఏంటంటే ఆహారపు గొలుసులన్నీ కలిస్తే మనకి ఏం ఏర్పడుతుంది, ఆహారపు జాలకం ఏర్పడుతుందని ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. రైట్, ఆహారపు గొలుసులన్నీ కలిసి మనకి ఆహారపు జాలకాలు అనేవి ఏర్పరుస్తాయి అంట. ఇది మనకి ఫస్ట్ పేజ్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉండేటటువంటి ఏరియా. ఇక 2వ పేజ్కి వద్దాం. ఈ 2వ పేజ్లో చూసినట్లయితే మీకు మరికొద్దిగా అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి మీ పరిసరాల్లో ఎప్పుడైనా ఆహారపు గుర్తించే సమయంలో వాటి పొడవు తక్కువగా ఎక్కువగా ఉంటుంది అంటూ చెప్పాడు అనమాట. సాధారణంగా ఆహారపు గొలుసులో ఎలా ఉంటుందంటే ప్రాథమికంగా ఉత్పత్తిదారుల నుండి స్టార్ట్ అయ్యి తర్వాత ఉత్పత్తిదారులు నేరుగా వినియోగించేవాడిని ప్రాథమిక వినియోగదారులని తర్వాత ద్వితీయ వినియోగదారులని, ఈ ద్వితీయ వినియోగదారులని తృతీయ, తర్వాత చివరిగా ఉండే వాటిని ఉన్నత స్థాయి అని పిలుస్తాం అనమాట. ఇక్కడే మనకి క్వశ్చన్ అనేది అడగడానికి అవకాశం ఉంటుంది. చూసారా, చివరిగా ఉండేది ఉన్నత స్థాయి అంటాము, స్టార్టింగ్లో ఉండేదాన్ని ఉత్పత్తిదారు అని పిలుస్తాం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే గడ్డి ఇచ్చాడు. సో గడ్డి అనేది ఉత్పత్తిదారు అయితే దాన్ని వినియోగించే ప్రాథమిక వినియోగదారి మిడత అవుతుంది. ఆ మిడతలు తినేటటువంటి కప్పలు అనేవి ద్వితీయ వినియోగదారులు అవుతాయి. ఆ కప్పల్ని తినే పాములు అనేవి తృతీయ వినియోగదారులు అయితే ఆ పాములు తినే గ్రద్దలు అనేవి మనకి ఏమవుతాయంటే ఉన్నత స్థాయి వినియోగదారులు అనిపిస్తాయి అన్నమాట. ఓకే, రైట్. ఈ విధంగా మనకి ఏమని చెప్తామంటే డిఫరెంట్ లెవెల్లో మనం డిఫరెంట్గా మనం చెప్తాం అనమాట. అయితే ఇక్కడ విషయం అయితే గుర్తు రావాలి. సో ఆహారానికి లేదా ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రతి జీవికి నిర్జీవికి శక్తిని అందించేటటువంటి కారకం ఏది అంటూ ఒక ప్రశ్న అయితే ఇవ్వడం జరగవచ్చు. సో సూర్యకాంతి. సో ఈ భూగోళం మీద మొత్తం శక్తికి మూలం ఏది అంటే మనం సూర్యకాంతి అని చెప్పుకోవచ్చు. ఈ సూర్యకాంతి అనేది గుర్తుంచుకోండి. శక్తికి మూలం ఏది అంటే సూర్యుడు.
శక్తికి మూలం ఎవరంటే సూర్యుడు అని చెప్తాం అనమాట. ఈ సూర్యుడి నుండి వచ్చేటటువంటి శక్తిని వివిధ స్థాయిల్లో మనం ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఒక స్థాయి నుండి మరో స్థాయికి శక్తి రవాణా అయ్యేటప్పుడు 80% నుండి 90%, 80% నుండి 90% శ్వాసక్రియలను ఇతర క్రియల ద్వారా ఉత్పత్తి అయిన ఉష్ణ రూపంలో నష్టం జరుగుతుంది అని మాట అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అంటే ప్రతి స్థాయిలో కూడాను శ్వాసక్రియ, జీవక్రియ, విసర్జన క్రియల్లో విడుదలైనటువంటి ఉష్ణ రూపంలో విడుదలవుతుంది. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే అవడం జరుగుతుందన్నమాట. సాధారణంగా జీవుల్లో శక్తి బదిలీ అయ్యేటప్పుడు సాధారణంగా జీవుల్లో ఉష్ణ బదిలీ అయ్యేటప్పుడు ఎంత శాతం శక్తి బదిలీ అయ్యేటప్పుడు ఉష్ణ రూపంలో ఎంత శక్తి నష్టం జరుగుతుంది అనే ప్రశ్న అడుగుతాడు. 80 to 90% అనమాట. 80 to 90% ఇక్కడైతే ఒకసారి అడగచ్చు. సాధారణ ఈ ఆహారపు గొలుసులో 3 స్థాయిలు ఉండొచ్చు, కొన్నిసార్లు 4 స్థాయిలు ఉండొచ్చు, కొన్నిసార్లు 5 స్థాయిలు కూడా ఉండొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ప్రాథమికంగా చివరిలో మీకు చూసినట్లయితే మీకు ఇక్కడ కేవలం 3 దశలే ఉన్నాయి. చూసారా, గడ్డి అనేది ప్రాథమిక ఉత్పత్తిదారుడు, మేక ప్రాథమిక వినియోగదారుడు, మానవుడు ఆ మేకని తినే మానవుడు ఏమాడు ఉన్నత స్థాయి వినియోగదారుడు అయిపోయాడు. సో మరోసారి ఏమవచ్చు 4 ఉండొచ్చు. ఓకేనా, 4 చూడండి, గడ్డి, కుందేలు, నక్క, తోడేలు ఇచ్చారు. ఇక్కడ ఏమున్నాయి 3-4 స్టేజెస్లో ఉన్నాయి. ఇలా జరగవచ్చు. ఇక్కడ చూస్తే మనకి 5 స్టేజెస్లో, అంటే ఆహారపు గొలుసు అనేది 3 దశల్లో జరగవచ్చు, 4 దశల్లో కూడా జరగవచ్చు అనమాట. అయితే చూసారు కదా, ఈ జీవావరణంలో ఎన్నో రకాల ఆహార వ్యవస్థలు ఉన్నాయి. సో ఈ ఆహార వ్యవస్థలు అనేవి చుట్టూ ఉన్న పర్యావరణం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ పర్యావరణం ఏదైతే అనుకుంటున్నామో, భూగోళంలో ఉండేటటువంటి పరిస్థితి ఏదైతే అనుకుంటున్నామో, దీన్ని దేనిపైన ఆధారపడి ఉంటుంది? ప్రధానంగా మనకి దాన్ని ఏమంటారు, భౌమ్యావరణం అంటాం కదా. ఈ భౌమ్యావరణం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే శీతోష్ణ స్థితిలో వ్యత్యాసాలపైనే ఆధారపడి ఉంటుంది. అంటే ఎలా, భూమధ్య రేఖ వద్ద చూసిన ఎక్కువ వర్షాలు పడుతుంటాయి, ఎక్కువగా మళ్ళీ అన్నీ కూడా ఎక్కువగా ఎక్స్ట్రాస్ పడుతూ ఉంటాయి. కాబట్టి వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ అడవులు అనేవి ఉంటాయి. అయితే ధృవాల వద్ద చూసుకున్నట్లయితే చిన్న చిన్న గడ్డి మొక్కలు ఉంటాయి. సో ఇక్కడ ఉండే వాతావరణం వేరు, ఇక్కడ వాతావరణం వేరు. అలాంటప్పుడు అక్కడ ఉండే జీవరాశులు కూడా మారిపోతుంటాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఏం చెప్తామంటే, ఒక పరిస్థితి అంటే ఒక ఆవరణ వ్యవస్థలో ఉండేటటువంటి జీవుల మార్పులు అనేది దేనిపై ఆధారపడి ఉంటాయంటే ముఖ్యంగా శీతోష్ణ స్థితి వ్యత్యాసం పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా. ఇక ఇది 2వ పాఠంలో వచ్చేటటువంటి కీ పాయింట్స్. అయితే 2వ పాఠంలో అడిగేటంటే శక్తి బదిలీ పైన ఒకటి అడగవచ్చు, లేదా ఇలా 4 దశలు 5 దశల్లో ఉండేటటువంటి దీని మీద కూడా. సార్ నా డౌట్ ప్లీజ్, డౌట్ ఏంటి అని చెప్పినాను, డౌట్ చెప్పు. ఓకే వర్స్టైల్ ప్రేమ్ సాయి డౌట్ ఏంటి చెప్పు. ప్రేమ్ సాయి డౌట్ ఏది అడిగినన్నా, డౌట్ ఏంటి? సో ఒకవేళ తర్వాత మనం చూసినట్లయితే శీతోష్ణ స్థితి వ్యత్యాసాలను మనం గమనించేటప్పుడు హిమాలయాలు తీసుకుంటే, హిమాలయాల శిఖరాలపైన చూసినట్లయితే మనకి అతి శీతల మండలం కనిపిస్తుంది. అదే హిమాలయ పాదాల వద్ద మనం చూసుకుంటే ట్రాపికల్ రైన్ ఫారెస్ట్, దాన్ని ఏమంటారు, వర్షపాత అడవులు అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియంలో చెప్పండి సార్, మెహర్ రాణి. సో నెక్స్ట్ వస్తే అమ్మా ఇంగ్లీష్ మీడియం క్లాస్లో అనేవి, ఇది తెలుగు మీడియం క్లాస్ అది. సో బెటర్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే, ఐఎమ్ ఆల్సో లీవింగ్, ఐ విల్ మీట్ ఇన్ ద మ్యాథ్స్ క్లాస్. ఓకే, నో ప్రాబ్లం. దోస్ ఆర్ తెలుగు మీడియమ్స్, ప్లీజ్ స్టే అండ్ అదర్ విల్ బి కెన్ మూవ్ నౌ. మినిమం మ్యాక్సిమం డిఫరెన్స్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే ప్రేమ్ సార్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద మ్యాథమెటిక్ క్లాస్. ఓకే, అక్కడ వైట్ బోర్డ్ ఉంటుంది కదా, వైట్ బోర్డ్ మీద డెఫినెట్గా చెప్తాను. ప్రేమ్ సార్, నో ప్రాబ్లం. సో ఈ విధంగా అయితే మనం చెప్తాం అనమాట. సో ఆహారపు గొలుసు అనే పదాన్ని మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఆహారపు గొలుసు అంటే ఏమిటి, శీతోష్ణ స్థితిని ప్రభావితం చూపించే కారకాల గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా. అది వర్షపాతం, ఉష్ణోగ్రత, సూర్యరశ్మి. ఓకేనా, వర్షపాతం, ఉష్ణోగ్రత, సూర్యరశ్మి. ఓకేనా. ఓసీకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందా? ఉండదమ్మా. మీకు ఓసీకి ఉండేది ఈబీసీ అంటారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్తాం. ఈబీసీ ఉంటుంది మీకు. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనం ఏం చెప్తామంటే శీతోష్ణతను ప్రభావించే కారకాలు అయితే వర్షపాతం, ఉష్ణోగ్రత, సూర్యరశ్మి మొదలైనవన్నీ మనకి ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంటాయి అన్నమాట. అంతేకాదు అత్యధిక వర్షపాతం ఉండే దగ్గర, అత్యల్ప వర్షపాతం ఉండే దగ్గర మనకి తేడా అయితే ఉంటుంది. అత్యధిక వర్షపాతం దగ్గర అనేక రకాల అడవులు ఉంటాయి, అత్యల్ప వర్షపాతం ఉన్న దగ్గర మనకి ఎడార్లు ఉంటాయి.
సో ఇది కూడా చెప్పొచ్చు. సో ఇది కూడా మనకి జీవజాలం మీద ఎక్కువగా ప్రభావితం అయితే చూపిస్తుంది. సో ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాం, అనేక రకాలైనటువంటి ఆహారపు గొలుసులను కలిపితే మనకి ఆహారపు జాలకం ఏర్పడుతుంది. సో మళ్ళీ అదే కాన్సెప్ట్ అనేది ఇక్కడ రెండోసారి రిపీట్ చేశాడనమాట. ఈ పేజీలో అయితే మీకు పెద్దగా ప్రశ్నలు అడగడానికి అవకాశం అయితే లేదు. కానీ ఏదైనా ఒక ఆహారపు గొలుసును మాత్రమే ఏదైనా ఒక జంతువు యొక్క ఆహార జాలకాన్ని మనం పరిశీలిస్తే దాన్ని ఆవాసము లేదా నీచ్ అని అంటారు అని ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. నీచ్ అంటే అర్థం ఏమిటి? ఒక జంతువు యొక్క ఆహార జాలకాన్ని వర్ణించడం. ఒక జంతువు యొక్క ఆహార జాలకాన్ని మనం వర్ణించడాన్ని ఏమని పిలుస్తామంటే ఆవాసం అని పిలుస్తాము. ఓకే, సో తర్వాత మనం చూద్దాం ఒకసారి. ఈ ఆహారపు గొలుసులో మనం ఇక్కడ 2 రకాలు ఇచ్చాడు చూసారు. ఇక్కడ ఇమేజ్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఒక దగ్గర 3 స్టేజ్లను, ఒక దగ్గర 4 స్టేజ్లు అయితే కనిపిస్తున్నాయి చూసారా. ఫస్ట్ వన్ చూస్తే చెట్లు, జింక, డైరెక్ట్ పులి. సో 3 దశల్లో జరిగిపోయింది. ఇక్కడ చూస్తే మనకి మొక్కలు, నిజానికి ఇక్కడ తేలు ఇచ్చాడు, గొంగళ పురుగు ఏదైనా ఇవ్వాల్సి తేలు, వీటిని చేప నుండి మనకి కొంగ. సో మళ్ళీ ఏమైంది, ఇక్కడ 4 స్టేజ్లు వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మనం చెప్పవచ్చు మనకి గొల్లబామ, కప్ప నుండి పాము నుండి గ్రద్ద వచ్చింది. సో ఇవేనా అవుతాయా సార్ అంటే ఇంకా కావాలంటే ఎందుకు కావు, చూడండి క్రాస్ చేద్దాం. సో వీటిని ఇది కూడా తింటుంది. ఓకే, పాము వచ్చేసరికి వీటిని కూడా తింటుంది, అండ్ వీటిని పులి తింటుంది, అన్నింటిని కూడా పులి తింటుంది. ఇలా చూసుకుంటే ప్రతి కాన్సెప్ట్లో కూడా మనకి ఏముంటుంది, ఇంటర్లింక్ ఉంటుంది. ఇలా ఇంటర్లింక్ ఉండడం వల్లే మనకి ఏమవుతుందంటే ఆహారపు వల అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, వాటి స్టేజెస్ నేమ్స్ చెప్పండి. ఓకే అమ్మ, దీన్ని ప్రాథమిక ఉత్పత్తిదారుడు అంటాం. దీన్ని ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ఉన్నత స్థాయి వినియోగదారులు. ఇక్కడికి వచ్చేసరికి ఉత్పత్తిదారుడు, ప్రాథమిక వినియోగం, ద్వితీయ వినియోగం, తృతీయ వినియోగం, ఉన్నత స్థాయి వినియోగం. ఇక్కడికి వచ్చేసరికి ఉత్పత్తిదారుడు, ప్రాథమిక వినియోగం, ద్వితీయ వినియోగం, తృతీయ వినియోగం, ఉన్నత స్థాయి వినియోగం. ఇక్కడ వచ్చేసరికి ఉత్పత్తి, ప్రాథమిక, ద్వితీయ, ఉన్నత స్థాయి. ఇలా మనం ఏం చెప్తామంటే, సో నెక్స్ట్ ఉంటుంది నాన్న, రేపటి క్లాస్లో ఉంటుందో ఒకసారి చూడండి. ఇంగ్లీష్ మీడియం క్లాస్ రేపటిలో వస్తుందో ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఒక స్థానంలో ఉంటే ఆకులను చిన్న చిన్న ముక్కలు చేసి కొరికే దవడలున్న గొంగళ పురుగులు మరొక స్థానంలో ఉంటాయి. అదేవిధంగా కొన్ని దగ్గర చూస్తే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ గొంగళ పురుగు ఇవ్వాలి, ఇక్కడ గొల్లబాము ఇవ్వాలి, అండ్ ఇక్కడ జింక చూడండి. ఇక్కడ చూస్తే ఏం చేస్తుంది, ఇది చిన్న చిన్న ముక్కలుగా చేసి తింటుంది. ఇక్కడికి వస్తే ఏముంది, రసం పీలుస్తుంది. ఇదైతే డైరెక్ట్ మొక్కనే తినేస్తుంది. అంటే ప్రాథమిక వినియోగదారులు అనేవాళ్ళు ఒక్కో స్థానంలో ఒక్కో విధంగా ఉంటాయన్నమాట. సో ఈ పేజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే కారకాలు ఏమిటి, రెండోది వచ్చేసి నీచ్ అంటే ఏంటి, ఒక జంతువు యొక్క ఆహారపు జాలకాన్ని మనం వర్ణిస్తే దాన్ని ఏమని పిలుస్తాం, డైరెక్ట్గా నీచ్ అంటాం. ఓకేనా, ఇలా చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. జీవావరణ పిరమిడ్స్ గురించి అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ పేజ్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒకటి, జీవావరణ పిరమిడ్ని ఫస్ట్ ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? జీవావరణ పిరమిడ్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే చార్లెస్ ఎల్టన్. 1927లో ఈయన స్టార్ట్ చేశాడు అనమాట. ఎకలాజికల్ పిరమిడ్స్ అంటాం. 1927లో ఈయన ప్రవేశపెట్టాడు అనమాట. సో ఈయన పిరమిడ్ షేప్లో ఉంచడానికి కారణం ఏమిటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా, సో ఏ సంవత్సరంలో జీవావరణ పిరమిడ్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు, ఆయన ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. చార్లెస్ ఎల్టన్ 1927 అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ మనం చూద్దాం. ఇక ఆవరణ శాస్త్రంలో పిరమిడ్లు ఎన్ని రకాలుగా ఉంటాయనే ప్రశ్న కూడా ఇవ్వడం జరుగుతుంది. సంఖ్యా పిరమిడ్, జీవ ద్రవ్యరాశి పిరమిడ్, శక్తి పిరమిడ్. ఇలా మనకి 3 రకాలుగా చెప్తారనమాట. సో పిరమిడ్ అని ఎందుకు చెప్తారంటే ప్రాథమిక స్థాయిలో వాటి యొక్క పరిమాణం కానీ, ద్రవ్యరాశి కానీ, శక్తి కానీ అధికంగా ఉంటుంది. ఇక శిఖరానికి పోయే కొద్దీ ఏమవుతుందంటే వాటి పరిమాణం కానీ లేదా సంఖ్య కానీ తగ్గిపోతుంది అనమాట. అందుకే వీటిని పిరమిడ్లో చూసారా, ఉత్పత్తిదారులు అనేవి చాలా హెవీగా ఉంటే వాటిని వినియోగించే ప్రాథమిక వినియోగదారుల సంఖ్య తగ్గుతుంది. ఇలా క్రమక్రమంగా తగ్గి ఉన్నత స్థాయికి వచ్చేసరికి వాటి సంఖ్య తగ్గుతుంది. అంటే ఇలా ఆధారంగా ఎక్కువగా ఉండి శిఖరంకి వచ్చి తక్కువ అయితే అటువంటి నిర్మాణాలను మనం పిరమిడ్స్ అంటాం. అలా చూసుకుంటే వాటి సంఖ్యని చూసుకున్నా కూడా మనకి ఎలా చెప్తామంటే చాలా ఎక్కువ, తర్వాత వివిధంగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, అతి తక్కువగా ఉంటుంది అనే పదాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఉత్పత్తిదారులు చాలా ఎక్కువగా ఉంటాయి, ప్రాథమిక వినియోగదారులు ఎక్కువగా ఉంటాయి, ద్వితీయ వినియోగదారులు వివిధ రకాలుగా ఉంటాయి,
తృతీయ వినియోగదారులు తక్కువగా ఉంటాయి, ఉన్నత స్థాయి వినియోగదారులు అతి తక్కువగా ఉంటాయి అనే పదాన్ని వాడాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ వర్డ్స్ పైన కూడా మనకి క్వశ్చన్ అడగవచ్చు. ఈ వర్డ్స్ పైన కూడా మనకి క్వశ్చన్ అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. స్టేజెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నాన్న. ప్రాథమిక ఉత్పత్తిదారులు అంటే ఆహారాన్ని తయారు చేసేవాళ్ళు అని అర్థం. ఓకే, నెక్స్ట్ మనకు వస్తుంది కదా, నెక్స్ట్ వస్తుంది లోకేష్ కుమార్. నెక్స్ట్ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట. పిరమిడ్స్ గురించి అయితే మనం చెప్తా ఉన్నాం. సో సంఖ్యా పిరమిడ్లో ఉపయోగించాల్సిన పదాలు ఏంటి చెప్పాం. చాలా ఎక్కువ, వివిధ, తక్కువ, అతి తక్కువ. సో ఈ పిరమిడ్స్కి సంబంధించి ఇక ఆహారపు గొలుసులోని సంఖ్యా పిరమిడ్ ఇక్కడ వేయడం జరిగింది. సో ప్రాథమికంగా మొక్కలను చాలా అధికంగా ఉంటాయి. ఇవి సూర్యరశ్మిని ఉపయోగించి ఆహార పదార్థాన్ని తయారు చేస్తుంటాయి. అందుకే వీటిని ఏమని పిలుస్తామంటే ఉత్పత్తిదారులు అని పిలుస్తాం అనమాట. ఉత్పత్తిదారులు. సో వీటిని తినేటటువంటి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, చిన్న చిన్న కీటకాలు ఉంటాయి. వాటిని మనం ఏమనొచ్చు, గొంగళి పురుగులు అనొచ్చు, లేకపోతే ఆకు కొరికే పురుగులు అనొచ్చు. ఇలాంటి పురుగులు ఉంటాయి. వీటిని మనం వినియోగించుకునేవి మనకి ద్వితీయ స్థాయి పురుగులు ఉంటాయి. వీటిని ప్రాథమిక వినియోగదారులు అంటే, వీటిని ద్వితీయ వినియోగదారులు అంటారు. సో ఈ పురుగులు తినేటటువంటి పక్షులు ఉంటాయి, పిచ్చుకలు ఉంటాయి, వాటిని తృతీయ వినియోగదారులు. సో వాటిని తినేటటువంటి గ్రద్దలు ఉంటాయి కాబట్టి వాటిని ఉన్నత స్థాయి వినియోగదారులుగా చెప్పడం జరుగుతుంది. అయితే వీటి యొక్క సంఖ్య చూడండి ఒకసారి. సాధారణంగా ఉత్పత్తిదారుల సంఖ్య అధికంగా ఉంటే తర్వాత వచ్చేసరికి సంఖ్య తగ్గుతుంది. కానీ సంఖ్య అయితే తగ్గింది, కానీ వాటి పరిమాణం అనేది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇలా సంఖ్య అనేది కింద నుండి పైకి వెళ్ళేసరికి ఓకేనా, సంఖ్య అనేది పై వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే క్రమంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇలా మనకి ప్రాథమికంగా పురుగులు ఉంటాయి, ఎబిడ్స్ ఉంటాయి, అక్షింత పురుగులు ఉంటాయి. వాటిని సంఖ్య అనేది క్రమంగా పైకి వెళ్ళినట్టయితే తగ్గుతూ ఉంటుందని చెప్తారనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ క్వశ్చన్ రాయడానికి అయితే స్కోప్ చాలా తక్కువ, అందుకే నేను స్కిప్ చేస్తూ ఉన్నాను. జీవద్రవ్యరాశి అంటే ఏమిటి, ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ జీవద్రవ్యరాశి అంటే ఏమిటి, జీవశక్తి అంటే ఏమిటి, రెండు నిర్వచనాలు అయితే ఇవ్వడం జరిగింది. శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష జంతు సంబంధ పదార్థాన్ని జీవద్రవ్యరాశి అంటారు. చూడండి, ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష జంతు సంబంధ పదార్థాన్ని జీవద్రవ్యరాశి అంటారు. జీవద్రవ్యరాశిని శక్తి ఉత్పత్తి కోసం వినియోగిస్తే, చూడండి, జీవద్రవ్యరాశిని శక్తి ఉత్పత్తి కోసం వినియోగిస్తే దాన్ని మనం ఏమంటామంటే జీవశక్తి అని పిలుస్తాం అనమాట. చూడండి ఒకసారి, శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష జంతు సంబంధ పదార్థాన్ని జీవద్రవ్యరాశి అంటారు. ఆ జీవద్రవ్యరాశిని కానీ మీరు శక్తి ఉత్పత్తి కోసం వినియోగిస్తే దాన్ని జీవశక్తి అని పిలుస్తారు. దాన్నే బయోఫ్యూల్ అంటారు. బయోమాస్కి బయోఫ్యూల్కి ఒక చిన్న వేరియేషన్ అయితే ఇవ్వడం జరిగింది. శక్తిగా మార్చడానికి వీలైన పదార్థాలు ఎన్ని ఉన్నాయో మొత్తం అన్నింటినీ కలిపి జీవద్రవ్యరాశి అంటారు. కానీ అన్నింటినీ కూడా శక్తిగా మార్చడానికి మనం ఉపయోగించాం. అందులో కొన్ని మాత్రమే మన శక్తి ఉత్పత్తికి ఉపయోగిస్తాం అనమాట. అలా ఉపయోగిస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే బయోఫ్యూల్ అని పిలుస్తాం అనమాట. సో ఇక్కడైతే ఒక డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ జీవద్రవ్యరాశి ఎలా తయారవుతుంది అంటే, కిరణజన్య సంయోగ క్రియలో సూర్యరశ్మి సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ స్థాపన ద్వారా జీవ సంబంధ కర్బన పదార్థం ఏర్పడుతుంది. ఈ కర్బన పదార్థాన్ని మనం ఏమంటాం, జీవద్రవ్యరాశి అంటాం అనమాట. గుర్తుంచుకోండి, ఇది కేవలం కిరణజన్య సంయోగ క్రియలో మాత్రమే ఏర్పడుతుంది అని చెప్పడం అయితే జరిగింది. చూసారు కదా, కిరణజన్య సంయోగ క్రియలో సూర్యరశ్మి సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ స్థాపన ద్వారా ఏర్పడిన జీవ సంబంధ కర్బన పదార్థాన్ని మనం జీవద్రవ్యరాశి అంటాము. ఒకవేళ శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష జంతు సంబంధ పదార్థాన్ని కూడా జీవద్రవ్యరాశి అంటాం. ఒకవేళ ఈ జీవద్రవ్యరాశిని శక్తి ఉత్పత్తి కోసం ఉపయోగిస్తే దాన్ని ఏమంటాం, బయోఫ్యూల్ అంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఈ పేజీని 212 పేజీకి వెళ్దాం ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమైనా ఇంపార్టెన్స్ పాయింట్స్ ఉన్నాయా అంటే, ఇక్కడ ఒక పాయింట్ అయితే ఉందన్నమాట మనకి క్లియర్గా. ఓకే, ఎప్పుడైనా సరే ఈ ఆహారపు గొలుసులో పిరమిడ్లో శక్తి అనేది ఒక స్థాయి నుండి మరో స్థాయికి బదిలయ్యేటప్పుడు ఆహారపు గొలుసులో చూడండి, పోషక స్థాయి నుండి మరో పోషక స్థాయికి వెళ్ళేటప్పుడు 10 to 20% వరకే జీవద్రవ్యరాశి బదిలీ అవుతుంది. సో ఆహారపు గొలుసులో ఒక పోషక స్థాయి నుండి మరో పోషక స్థాయికి వెళ్ళేటప్పుడు ఎంత శక్తి వినియోగించబడుతుందంటే 10 to 20% మాత్రమే. ఓకేనా, ఈ విధంగా అయితే మనం చెప్తామన్నమాట. రైట్. ఓకే,
గ్రీన్ గ్రాస్ హౌసెస్ గురించి చెప్పండి ఆఫ్టర్ దిస్ లెసన్. ఓకేనమ్మా. ఇక్కడ చాలామంది అయితే గ్రీన్ హౌసెస్ అని అడుగుతూ ఉన్నారనమాట. సో ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. చాలామంది అంటే గ్రీన్ హౌసెస్ అంటే ఏదో అనుకుంటున్నారు. 9th క్లాస్ బయాలజీలో అయితే ఒక ఇమేజ్ అయితే ఇవ్వడం జరిగింది, బట్ దానికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు. సో ఒకసారి అయితే గ్రీన్ హౌస్ అంటే ఏంటో ఒకసారి చూసేద్దాం. సాధారణంగా అతి అల్ప అంటే మనకి సాధారణంగా పంటలు పండించడం అనేది ప్రతి దగ్గర కూడా మనకు అవసరం ఉంటుంది కదా. కానీ కొన్ని కోల్డ్ అంటే బాగా శీతలమైన ప్రదేశాల్లో కోల్డ్ ప్లేసెస్లో ఏం చేస్తారంటే అక్కడ గ్లాస్ అంటే అద్దాలతో ఏం చేస్తారంటే ఇల్లు కడతారనమాట. అద్దాలు చుట్టూ కూడా గోడలన్నీ కూడా ఏం చేస్తారంటే అద్దాలతో ఏం చేస్తారు, ఇల్లు కడతారు. ఈ ఇంట్లోనే ఏం చేస్తారంటే టేబుల్ పైన బెడ్స్ కట్టి ఈ బెడ్స్ పైన ఏంటంటే వెజిటేబుల్స్ కూరగాయలు పండిస్తారనమాట. సో ఈ అద్దాల ఇండినే మనం ఏమని పిలుస్తామంటే గ్రీన్ హౌస్ అని పిలుస్తాం. గ్రీన్ హౌస్ అంటాం. సో ఏంటి సార్ మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటి సార్, గ్రీన్ హౌస్ అన్నారు కదా. సో ఈ గ్రీన్ హౌస్ యొక్క ఇంపార్టెంట్ అంటే సూర్యుడి నుండి ఎప్పుడైనా సరే ఉష్ణం వచ్చిందనుకోండి, ఉష్ణం రిలీజ్ అయిందని, హీట్ వచ్చిందనుకోండి, సో సూర్యకాంతి ద్వారా మనకి ఏమొస్తుంది, శక్తి వస్తుంది కదా. ఎప్పుడైతే గ్లాస్ హౌస్లోకి వచ్చిందో ఇల్లు లోపలికి వచ్చేస్తుంది అనమాట. సో లోపలికి వచ్చినటువంటి మొత్తం ఎనర్జీ అనేది ఎప్పుడు ఎర్త్ రిసీవ్ చేసుకోదు కదా, వెంటనే ఏం చేస్తుంది, సర్ఫేస్ నుండి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇలా రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఈ రిఫ్లెక్ట్ అయిన ఎనర్జీ అనేది బయటికి పోవడానికి ట్రై చేస్తుంది. బట్ ఇక్కడ ఉండేటటువంటి ఈ గ్లాసెస్కి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వన్ వే అనమాట. ఎనర్జీ అనేది లోపలికి వచ్చినంత వరకే అవకాశం ఇస్తాయి, బయటికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వవు. దానివల్ల సూర్యుడి నుండి వచ్చేటటువంటి శక్తి అంతా కూడా ఏమవుతుంది, ఇక్కడే మల్టిపుల్గా రిఫ్లెక్ట్ అవుతూ అదే ఇంట్లో ఉండిపోతుంది అనమాట. ఇలా బయటికి పోకుండా సన్లైట్ నుండి వచ్చేటటువంటి ఎనర్జీని స్టోర్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారు, గ్రీన్ హౌస్ అంటారు. మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి వేటిని అంటారు సార్? ఎస్, ఇప్పుడు మనం ఎర్త్లోకి వద్దాం. సో ఎర్త్లో మనం చూసుకున్నట్లయితే సూర్యుడి నుండి వచ్చేటువంటి ఎనర్జీ మనకు ఉంటుంది, దీన్ని సూర్యపటమి అని పిలుస్తాం. ఈ ఎనర్జీలో కేవలం ఏం చేస్తామంటే ఒక 10% మాత్రమో లేదా ఒక 50% మాత్రమే ఎర్త్ రిసీవ్ చేసుకొని మిగతాదంతా కూడా ఏం చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుందమ్మా. ఇలా రిఫ్లెక్ట్ చేసేసి మన భూమిని ఏం చేస్తుందంటే సర్టెన్ కండిషన్లో టెంపరేచర్లో మెయింటైన్ చేయడం కోసం ఏం చేస్తుందంటే రివర్స్ ఏం చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు కానీ అట్మాస్ఫియర్లో కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ లేదా CH4 కానీ మీథేన్ కానీ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చుట్టూ అట్మాస్ఫియర్లో ఎర్త్ చుట్టూ కూడా ఈ గ్యాసెస్ అనేవి ఉండిపోయాయి అనుకుందాం. ఇలా ఈ గ్యాసెస్ ఏం చేస్తాయంటే ఈ రిఫ్లెక్ట్ అయిన ఎర్త్ నుండి రిఫ్లెక్ట్ అయినటువంటి ఎనర్జీని బయటికి పోనివ్వు అనమాట, అవి తిరిగి భూమి వైపే పంపిస్తాయి అనమాట. చూసారా, ఇంతకుముందు అయితే గ్రీన్ హౌస్లో ఏం చెప్పారు, గ్లాస్ ట్రాప్ చేస్తుందని చెప్పారు కదా. ఇప్పుడు అదే పని ఈ గ్యాసెస్ అయితే చేస్తున్నట్టు, అందుకే వీటిని ఏమని చెప్తారంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని పిలుస్తారనమాట. అందుకే వీటిని ఏమని చెప్తారు, గ్రీన్ హౌసెస్ గ్యాసెస్. దీనివల్ల ఏమవుతుంది చెప్పండి, మల్టిపుల్గా రిఫ్లెక్ట్ చేస్తున్నంతసేపు ఆటోమేటిక్గా హీట్ అనేది ఏమవుతుంది, మళ్ళీ అట్మాస్ఫియర్ నుండి రిటర్న్ మళ్ళీ ఎర్త్ వైపు వస్తుంది అనమాట. ఫలితంగా ఏమవుతుంది, ఎర్త్ అనేది వార్మ్ అవుతుంది అనమాట. దీన్ని ఏమంటారు, గ్లోబల్ వార్మ్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ గా గ్లోబల్ వార్మ్. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ గురించి అయితే మనం చెప్తాం అనమాట. ఓకేనా, చాలామంది డౌట్ అడుగుతున్నారు గ్రీన్ హౌసెస్ గ్యాస్ అంటే ఏంటని. సో గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ అంటే సో అట్మాస్ఫియర్ టెంపరేచర్ అనేది మనం రెడ్యూస్ చేసేది అని అర్థం అనమాట. ఓకే, లెట్స్ మూవ్ ఫర్ ది క్లాస్ అగైన్. ఇక్కడ 10 to 20% మాత్రమే మనకి ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దాం మనం. ఓకే గాయస్, ఎవరికైనా ల్యాగ్ అనిపిస్తే ఒక డిస్లైక్ కొట్టేసి వెళ్ళిపోవచ్చు, కానీ మిగతా వాళ్ళ కాన్సన్ట్రేషన్ మాత్రం దెబ్బతీయొద్దు. ఓకే, మిస్టర్ సాయి కేశవ, ఇఫ్ యూ డోంట్ లైక్ ప్లీజ్ లీవ్ ద క్లాస్ అండ్ గివ్ ఏ డిస్లైక్ అండ్ కామెంట్ ఆఫ్టర్ ఆన్ అవర్ ఛానల్. బట్ మిగతా వాళ్ళ యొక్క డిస్టర్బెన్స్ మాత్రం చేయొద్దు, రిక్వెస్ట్ ఇది. మిగతా వాళ్ళు వినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మాత్రం డిస్టర్బెన్స్ చేయొద్దు. ఓకే రైట్, డైరెక్ట్గా నేను చెప్తాం, ఎవరికి కూడాను నేనైతే ఇది మరి రిక్వెస్ట్ మోడ్ అయితే కాదు. సో మేము పడే కష్టం అంటే ఒక నా ఛానలే కాదు, చాలామంది యూట్యూబర్లు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. వాళ్ళ కామెంట్స్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు మీకు చెప్పాలని ఉద్దేశంతో. మీరు ఎవరికైనా డబ్బులు ఏమైనా ఇచ్చారా, లేదా ఏమైనా పే సర్వీస్? అది ఫ్రీగా మీకు చేసి పెడుతున్నప్పుడు మీరు సరదాగా చూసి చదువుకోవాలి, కానీ మీకెందుకు అంత ఇబ్బంది ఉండాలి చెప్పండి. వాళ్ళని కామెంట్ చేయడం, డిస్లైక్ కొట్టడం అవసరం? అది తప్పు కదా. అది ఈరోజు నాకు ఒక హాలిడే, ఈరోజు నా ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ కూడాను కొంత ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. పర్సనల్ లైఫ్ని అంతా వదులుకొని మీకోసం అక్కడ వీడియో చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలా.
దీనివల్ల ఏమైనా లక్షలు వచ్చేస్తాయా? సంపాదన ఏమైనా వచ్చేస్తుందా? ఇట్స్ అ ప్యాషన్. మీకు ఏదో హెల్ప్ చేద్దాము, ఉన్న నాలెడ్జ్ షేర్ చేసుకుందామని, దాన్ని కూడా మీరు ఇబ్బంది పడితే ఎలా చెప్పండి? ఓకే కమ్ టు అవర్ లెసన్. సో మనకి శిలాజ ఇంధనాలు అనేవి ఇంతకు ముందే చెప్పాం కదా. బయోఫ్యూయల్ గురించి ఇంతకు ముందే చెప్పాం. బయోఫ్యూయల్ అంటే ఏంటి? భూమిలో మృత కళేబరాలు అవాయు విచ్ఛిన్న ప్రక్రియను జరిగి ఏమవుతాయంటే పెట్రోలియంగా జరుగుతాయని ఇంతకుముందు క్లాస్లోనే చెప్పాం అనమాట. కార్బోనేషన్ అనే ప్రక్రియ ద్వారా ఏమవుతాయంటే మృత కళేబరాలు అంటే ఏదైనా తుఫాన్లు కానీ, వరదలు కానీ, భూకంపాలు కానీ వచ్చాయనుకోండి, భూమి మీద ఉండేటటువంటి వృక్షాలు కానీ, జంతువులు కానీ ఏమవుతాయంటే భూమి కింద పేరులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాంటి వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతాయంటే అవి హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ వల్ల ఏమవుతాయంటే అధిక పీడన ఉష్ణోగ్రత వల్ల అవి కార్బనైజేషన్ చెంది బొగ్గుగా మరియు పెట్రోలియంగా మారిపోతాయి అన్నమాట. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే దీన్ని ఏమంటాం చూసారా? ఫాసిల్ ఫ్యూయల్స్ అంటాం, శిలాజ ఇంధనాలు అని పిలుస్తాం అనమాట. ఓకేనా? వీటిని ఉపయోగిస్తే మనకేమవుతుంది? కాలుష్యం ఎక్కువగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, అవి వేగంగా తగ్గిపోతాయి అనమాట కూడా. ఓకేనా? సో ఇలా మనం జీవద్రవ్యరాశిని కానీ ఇంధనంగా వాడినప్పుడు మనకేమవుతుంది? వాతావరణంలోకి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం మనం. ఇక తర్వాత పేజీలో వచ్చేసరికి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే ఏమీ లేదు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే మోడల్ పేపర్లో ఒకటి అడిగేశారు నన్ను. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ అయితే మీకు మన మోడల్ పేపర్లో అడిగేయడం జరిగింది, అందుకే చూస్తున్నాను. ఇక్కడ మోడల్ పేపర్లో వచ్చేటటువంటి కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం. మానవుడు ఉన్న ఆహారపు గొలుసును ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ చూడండి, సముద్రంలో తీసుకుంటే ఆహారం గొలుసులో సముద్ర ఉపరితలంపై నీటిని కానీ తేలియాడేటటువంటి వృక్ష ప్లవకాలు ఉంటాయి, ఫైటోప్లాంక్టన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఉత్పత్తిదారులు అవుతాయి. వీటిని ఇవి ఏం చేస్తాయంటే సూర్యకాంతి నుండి శక్తిని శోషించుకొని నీటిపై తేలే జంతుజాలం అంటే ఉన్నాయి కదా, ఏవైతే జూ ప్లాంక్టన్స్ ఉంటాయి కదా, వాటికి ఇవి ఆహారాన్ని అందిస్తాయి అన్నమాట. అంటే కేవలం భూమి మీదే కాదు, సముద్రం మీద కూడా ఉండేటటువంటి జీవరాశులు కూడా ఈ వృక్షాలు అంటే మొక్కల నుండి మనకి ఆహారం అయితే అందివ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, లాస్ట్ క్వశ్చన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది, ఈ కాన్సెప్ట్ నుండి అడగడం జరిగింది. సో ఇక్కడ మీకు చూసారు కదా, వృక్ష ప్లాంక్టన్స్ అయితే 1000 కిలోగ్రాములు వాడితే దాంట్లో 10వ వంతు మాత్రమే స్టేజ్ 2కి వచ్చింది. స్టేజ్ 2లో 100 కిలోగ్రామ్స్ వాడితే స్టేజ్ 3కి వచ్చేసరికి 10 గ్రామ్స్ వచ్చింది. ఈ 10 గ్రామ్స్ నుండే మనకి ఫైనల్గా 1 కిలో. చూసారు కదా, ఇక్కడ దీనిపైన క్వశ్చన్ అడిగాడు అనమాట. ఏంటది? ప్రాథమికంగా ఇవి వృక్షాలు అనుకుందాం. వీటి నుండి మనం 100 కిలోగ్రామ్స్ ఇచ్చాడు కదా, నేనేం చేస్తాను, 1000 జౌల్స్ ఇచ్చాను అనుకోండి. 1000 జౌల్స్ ఇస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేకో, కోడో లేకపోతే ఏదో ఒకటి ఉంది అనుకుందాం. ఇది ఎంత శక్తి వినియోగించగలుగుతుంది చెప్పండి? 1000 జౌల్స్ ఉపయోగిస్తే ఇది వినియోగించుకొని నెక్స్ట్ స్టేజ్కి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాన్ వాడాడు అనుకుందాం, కోడిని మ్యాన్ ఉపయోగిస్తుంటే ఇక్కడ ఎంత ఉపయోగిస్తాడనే క్వశ్చన్ అనేది మనం రీసెంట్గా అడగడం జరిగింది మోడల్ పేపర్లో. చూసారా? రవితేజ డెఫినెట్గా నాన్న నెక్స్ట్ క్లాస్లో ఇంగ్లీష్ మీడియంలో చెప్తాను, ఇదైతే తెలుగు మీడియం క్లాస్ మాత్రమే. ఓకేనా? సో ఇక్కడ చూసారా, వృక్షాల నుండి మీకు 1000 జౌల్స్ వస్తే ఆ కోడి అనేది ఉపయోగించుకొని ఎన్ని జౌల్స్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేస్తుంది? సో ఇక్కడ మనం చెప్పాం కదా, 1000 ఉంటే మనకి 100 అయింది, 100 ఉంటే మనకి 10 అయింది, 10 ఉంటే ప్రతిసారి ఏమవుతుంది? బై 10 అవుతుంది. కాబట్టి దీనిపైన మనకు క్వశ్చన్ అయితే అడిగేశాడు అనమాట డైరెక్ట్గా మన ఎగ్జామ్లో. ఏమడిగాడు? 10 జౌల్స్ ఇచ్చినట్లయితే స్టేజ్ 1కి ఎంత వస్తుందని అడిగాడు. అంటే బై 10 చేసేయాలి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేదండి మనం 10 చేత డివైడెడ్ చేస్తే బై 1 మనకి 1 వస్తుంది అనమాట. అలా 1000 అయితే ఇక్కడ 100 జౌల్స్ వస్తుంది. ఓకే. సో ఓకే సాయి కేశవ, ఓకే. సో అంటే ఒకసారి మెసేజ్ పెడితే సరిపోతుంది, అలాగే నెంబర్ ఆఫ్ రిపీటెడ్గా 10-20 టైమ్స్ మెసేజ్ చేస్తే మిగతా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా సాయి కేశవ. ఓకే, నెక్స్ట్ టైం అలా చేయొద్దు. ఓకే. సో ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే ఇక్కడ మనకి 10 జౌల్స్ ఉపయోగించారనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? 1 జౌల్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది మనకి? ఆ 1 జౌల్లో మళ్ళీ బై 10 చేయండి, అంటే 0.1 అవుతుంది అనమాట. ఇలా ప్రతి స్టేజ్లోకి వెళ్ళినట్లయితే మనకి ఏమవుతుంది? 1/10 అనేది మీరు చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ క్వశ్చన్ పైన మనకి లాస్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే అడిగాడు. సో ఆ క్వశ్చన్ మీకు ఒకసారి చూపించి మీకు ముందుకైతే వెళ్దాం. సో అంటే క్వశ్చన్ ఎంత అప్లికేటివ్గా అడుగుతున్నాడో మీరైతే చూసుకోవచ్చు. మోడల్ పేపర్ చూద్దాం ఒకసారి. మోడల్ పేపర్లో మనం చూసినట్లయితే కాస్త ఇమేజెస్ అనేవి ప్లే చేశారనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే సో దీనిపైన క్వశ్చన్ ఎలా అడగొచ్చు సార్ అనే దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి
అడగడం జరిగిందనమాట. చూసారా అప్లికేటివ్గా ఎంత అడిగాడు. సో మొక్క నుండి 10 జౌల్స్ అనేది ఇది యూస్ చేసుకుంటే 10 జౌల్స్ అనేది ఇది యూస్ చేస్తే ఇన్ కేస్ ఇది 10 జౌల్స్ ఉపయోగిస్తే నెక్స్ట్ వచ్చేసరికి ఎంత అవుతుంది అని అడిగాడు అనమాట. సో మీరేం చేయాలి? ఓకే సాయి కేశవ, ఇట్స్ ఓకే, ఓకే ఓకే, కామ్ డౌన్, కూల్, అండ్ నెక్స్ట్ కమ్ టు ద క్లాస్. ఓకే, ఇక్కడ 10 జౌల్స్ అనేది ఇక్కడికి వస్తే నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవ్వాలి? ప్రతిసారి మీరు ఏం చేయాలి? 1/10 చేయాలని ఇప్పుడే చెప్పుకున్నాం. ఇలాంటివి ఇస్తే మీరు ఏం చేయాలి? 1/10 చేయాలి. క్వశ్చన్ ఇచ్చాడు కదా, ఈ క్వశ్చన్ మీరు 1/10 చేయాలని. ఇలా అయితే 10 జౌల్స్ అయిందనుకోండి, ఇక్కడికి ఏమవుతుంది? 10/10 అంటే మీకు ఏమవుతుంది? 1 జౌల్ వస్తుంది. సో నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఎంత వస్తుంది చెప్పగలరా? నెక్స్ట్ వచ్చేసరికి ఎంత వస్తుంది చెప్పండి. సో ఈ 1 జౌల్ని మళ్ళీ 1/10 చేయాలి. మీరు చేస్తే 0.1 జౌల్ వస్తుంది అనమాట. ఇలా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ప్రతి స్టేజ్లో కూడా మనకి ఏమవుతుందంటే 1/10 అవుతుంది అనేది ఇక్కడ నిజంగా చూస్తే మనకి ఎలా ఉంది చూసారా? ఒక సైడ్కి ఒక ఫ్లో చార్ట్లో ఉంది. ఈ ఫ్లో చార్ట్ నుండి వాడు క్వశ్చన్ తీసుకొని ఇవ్వడం జరిగిందనమాట. ఇలా మనకి క్వశ్చన్లు అయితే ఓకే మనకైతే చెప్తాం అనమాట. నెక్స్ట్ వన్, మనం తీసుకునే ఆహారం అనేది నిజానికి ఏ రూప శక్తి అని అడిగాడు అనుకోండి. ఏ రూపశక్తి చెప్పండి? స్వభావరీత్యా ఆహారం అనేది ఒక రసాయన శక్తికి ఉదాహరణ. చూసారా? ఇట్ ఈస్ ఎన్ కెమికల్ ఎనర్జీ అనమాట. ఓకేనా? సో నిలువ చేయబడిన స్థితి శక్తి రూపంలో ఉంటుంది. సో ఇది ఒక చూడండి ఒకసారి, ఇది నిలువ చేయబడినటువంటి స్థితి శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. నిరంతరం పదార్థాలను గ్రహించడం, సేంద్రియ పదార్థాల ఉత్పత్తికి, మరో సేంద్రియ పదార్థాల నుండి నిరీంద్రియ పదార్థాల మార్పిడికి, వాటికి జీవులలో వివిధ యంత్రాంగాలు ఉన్నాయి. సో ఇది అనేది అవసరం లేదు మనకి పెద్దగా. ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది, స్వభావరీత్యా ఆహారం అనేది ఒక రసాయనిక శక్తి, ఇది నిలువ చేయబడిన స్థితి శక్తి రూపంలో ఉంటుంది. దీనిపైన మనకు ఒక క్వశ్చన్ అయితే అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం అడుగుతాడంటే స్వభావరీత్యా ఆహారం ఒక డాష్ రసాయన శక్తి. సో ఆహారంలో రసాయన శక్తి అనేది ఏ శక్తి రూపంలో నిల్వ ఉంటుంది? స్థితి శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. ఇలా అయితే మనకి క్వశ్చన్ అయితే అడగడానికి అవకాశం ఉంటుంది. సో చూసారా, క్వశ్చన్ అనేది ఎన్ని రకాలుగా అయినా మీకు అడగవచ్చు ఇక్కడ. సో స్వభావరీత్యా రసాయన శక్తిగా ఉండేటటువంటి ఆహారంలో శక్తి అనేది ఏ శక్తి రూపంలో నిల్వ ఉంటుంది? ఈ టెక్స్ట్ బుక్లో ఈ లైన్ కానీ మీరు చదవకపోతే అక్కడ ఎన్నో రకాలు ఉంటాయన్నమాట. ఉష్ణ శక్తి, స్థితి శక్తి, గతి శక్తి, తర్వాత విద్యుత్ శక్తి, ఇలా 4-5 ఇచ్చారనుకోండి. అయస్కాంత శక్తి అంటే సో ఈ లైన్ కానీ చదవకపోయినాడైతే మ్యాక్సిమం అటెంప్ట్ చేయలేడు అనమాట. ఎందుకంటే రసాయన శక్తి రూపంలో ఉంటుంది, స్థితి శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. సో చూసారా? ఓకేనా? ఇది మనకు ఉండేటటువంటి ఇంపార్టెంట్ అనమాట. ఇక నెక్స్ట్ పేజ్కి వద్దాం. నెక్స్ట్ పేజ్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కిరణజన సంక్రియ మనది చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుసు. ఇక్కడ రైట్, కిరణజన సంక్రియ ఎక్కడ జరుగుతుందంటే ఇది జనరల్ టాపిక్, అది మీకు మొక్కల్లో జరుగుతుంది అని చెప్తాం. అయితే డౌట్ వచ్చింది. సో ఇందాక మీరు చెప్పేటప్పుడు స్టేజ్ 1లో 100 జౌల్స్ ఇచ్చారు, స్టేజ్ 2కి వచ్చేసరికి అది 10 జౌల్స్ అయిపోయింది, స్టేజ్ 3కి వచ్చేసరికి 1 జౌల్ అయిపోయింది, స్టేజ్ 4కి వచ్చేటప్పుడు అది 0.1 జౌల్ అయింది. అయితే రిమైనింగ్ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళిపోయింది? మిగతా శక్తి ఎక్కడికి వెళ్ళిందంటే సాధారణంగా ఒక ఆహారపు గొలుసులో ఒక స్థాయి నుండి మరో స్థాయికి వెళ్ళేటప్పుడు ఈ మొత్తం శక్తి అనేది మిగిలిన శక్తి అంతా ఉష్ణ శక్తి రూపంలో విడుదలవుతుంది. ఏ రూపంలో విడుదలవుతుంది? ఉష్ణ శక్తి రూపంలో విడుదలవుతుంది అనమాట. మరి ఈ ఉష్ణ శక్తి రూపంలో విడుదలైంది అంటే శక్తి నష్టపోయింది అని అన్నాం. మరి శక్తి అంటే అర్థం ఏంటి ఇక్కడ చెప్పండి? ఈ శక్తి దేని నుండి వస్తుంది? జీవద్రవ్యరాశి నుండి వస్తుంది. దేని నుండి వస్తుంది? జీవద్రవ్యరాశి నుండి వస్తుందని ఇప్పుడే చెప్పాం. జీవద్రవ్యరాశిని మనం ఏమి ఇస్తాం? శక్తిగా ఉపయోగిస్తే దాన్ని బయోఫ్యూయల్, జీవశక్తి అన్నాం కదా. మరి ఈ ఉష్ణ శక్తిగా విడుదలైనటువంటి జీవద్రవ్యరాశి నష్టం అనేది జరుగుతుంది. ఇలా ప్రతి దశలో కూడాను 80 నుండి 90% జీవద్రవ్యరాశి నష్టం జరుగుతుంది అనేది అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఎస్ టోటల్ ఎస్ ఓకేనమ్మా, సరిపోయిందమ్మా. అటబాటిక్ యాక్టివిటీస్, ఎస్ రైట్ అమ్మా. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు, సౌరశక్తి నుండి ఉత్పత్తిదారులు కొంత శక్తిని ఉపయోగిస్తే ఇందులో ఉష్ణశక్తి ద్వారా ఇక్కడ కూడా సూర్యుడి నుండి గ్రహించిన మొత్తం శక్తిని ఉపయోగించో కొంత శక్తిని అవి ఉష్ణ రూపంలో విడుదల చేస్తాయి. ఇవి తయారు చేసిన నిల్వ చేసిన రసాయన శక్తిని ఏం చేస్తాయంటే వినియోగదారులకు అందిస్తాయి. వినియోగదారులు కూడా అందులో ఏం చేస్తాయి? 90% వరకు ఉష్ణ రూపంలో విడుదల చేసి మిగతాది 10% మాత్రమే తర్వాత వాటికి ఎక్స్పోర్ట్ చేస్తాయి అనమాట. ఇలా ప్రతి స్టేజ్లో కూడా మనకి ఏమవుతుందంటే ఎనర్జీ లాస్ అయితే జరుగుతూ ఉంటుంది అని చెప్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ పేజీలో చూద్దాం. అక్కడ మనకి ఇంకా ఏ పేజీలో కూడా ఇంపార్టెంట్ టాపిక్ అయితే లేదు. ఇక నెక్స్ట్ పేజీకి వచ్చేటప్పుడు ఒక్క శక్తి నుండి మరో పోషక స్థాయికి శక్తి ప్రసరించాలంటే చాలా శక్తి అనేది మనకి ఏమవుతుందంటే ఉష్ణశక్తి రూపంలో నష్టం అవుతుంది అని ఇక్కడ ఒక మాట అయితే
చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, రైట్. ఇక తర్వాత మానవుని గురించి వ్యవస్థ గురించి ఒక ప్రయోగం చెప్తూ కొల్లేరు కథ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో. ఓకేనా, ఈ కొల్లేరు కథ అనేది మన ఆంధ్ర రాష్ట్రందే కాబట్టి దీన్ని ఎటువంటి మార్పు చేయలేదు. సో ఫస్ట్ క్వశ్చన్, కొల్లేరు సరస్సు అనేది ఏ 2 నదుల మధ్య ఉంది? ఎస్, కృష్ణ గోదావరి. సో కొల్లేరు నుండి నీరు అనేది ఏ మార్గం ద్వారా బంగాళంలో కలుస్తుంది అంటే ఉప్పుటేరు. సో చూడండి, ఉప్పుటేరు వాగు గుండా నీరు అనేది ఏం చేస్తుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. సో టోటల్ వైశాల్యం ఎంత? 21 చదరపు కిలోమీటర్లు. దీని యొక్క పొడవు ఎంత? ఓకేనా, పొడవు అంటే వరద నీటి పొడవు అంటే 61 కిలోమీటర్లు ఉండేటటువంటి ఉప్పుటేరు గుండా మనకేమవుతుంది, సముద్రంలో కలుస్తుందని చెప్తే ఇప్పుడు లెంత్ అంతా కూడాను వరద నీటి కాలువ అని చెప్తాం అనమాట. మరి ఈ కొల్లేరు గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఇచ్చారు? ఒకసారి చూస్తే కొల్లేరు అనేది సరస్సులో దాదాపుగా 193 రకాల పక్షి జాతులు అనేవి అక్కడికి వచ్చి ప్రతి ఏడాది రావడం జరుగుతుంటాయి. సో అందుకే 1999లో మన ప్రభుత్వం ఏం చేసిందంటే కొల్లేరుని ఒక పక్షి సంరక్షణ కేంద్రంగా, దాన్ని ఏమంటారు, బర్డ్ శాంక్చురీగా అనౌన్స్ చేసింది అనమాట 1999 నవంబర్లో. అయినప్పటికీ రీసెంట్గా ఏం చేశారంటే ఈ చేపల చెరువు మీద ఆధారపడి చాలా వరకు 1990 నాటికి వచ్చేసరికి ఏమైందంటే ఆక్వాకల్చర్ అనేది ఎక్కువగా డెవలప్ అవడం వల్ల సో మొత్తం కూడా కొల్లేరు సరస్సులో గట్లు కట్టేసి కట్టెలు కట్టేసి దాన్ని ఆక్రమించడం అనేది గణనీయంగా చేయడం అనేది జరిగింది. దానివల్ల దాంట్లో ఉండేటటువంటి వాటర్ కెపాసిటీ అనేది గణనీయంగా తగ్గిపోయింది. సో సరే సార్ బాగానే ఉంది సార్, ఈ కాన్సెప్ట్ అంతా బాగానే ఉంది. ఇక్కడ మనకు వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏంటి? ఈ పేజీ నుండి మనకి ఏమైనా క్వశ్చన్స్ వస్తాయా? ఎందుకు ఈ పేజీ మనం చదవాలి? సో క్వశ్చన్ 1, కొల్లేరును భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో పక్షి సంరక్షణ కేంద్రంగా మార్చింది? 1999. ఎన్ని రకాల పక్షి జాతులు ఇక్కడికి వచ్చి ఆవాసం ఉంటున్నాయి? 193 రకాలు. సో సరస్సు మొత్తం మీద ఆధారపడి ఉన్న ప్రజలు ఎంతమంది? 20 మిలియన్లు. సో ఎన్ని పక్షులు ఈ కొల్లేరు పైన ఆధారపడి ఉంటాయి? 20 లక్షలు. ఓకేనా, అది 20 మిలియన్లు, ఇది 20 లక్షలు అనమాట. గుర్తుంచుకుంటే ఈ టేబుల్ మీద అయితే క్వశ్చన్ అనేది రాదు. ఒకవేళ వచ్చినట్లయితే టేబుల్ ఇచ్చేసి అనాలిసిస్ అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అది మీరు ఈజీగా చేయగలరు. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక తర్వాత పేజీకి వచ్చేసరికి ఏమైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉన్నాయా? ఎస్, ఇక్కడికి వచ్చేసరికి ఒక కొత్త కాన్సెప్ట్ అయితే వస్తుంది, డిఓ, డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్, బీఓడి, బయాలజికల్ డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్ అంట. ఏంటి సార్ డిఓ అండ్ బీడిఓ అంటే? సాధారణంగా డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్ గురించి మాట్లాడేది. అంటే ఒక 1000 ppm పార్టికల్స్ పెర్ మిలియన్ అంట అనమాట. సో 1 ppm తీసుకుంటే 1 మిలియన్ పార్టికల్స్ తీసుకుంటే ఇక్కడ ఎలా అని చెప్తామంటే ఒక మిలియన్ నీటి అణువులు తీసుకున్నాం అనుకుందాం. నీటి అణువులు తీసుకుంటే అందులో ఎన్ని విడి ఆక్సిజన్లు ఉన్నాయో మనం లెక్కించాలి. ఎన్ని విడి ఆక్సిజన్లు అంటే ఆక్సిజన్ కూడా ఏమవుతుంది, నీటిలో కరిగి ఉంటుంది అనమాట. లేకపోతే చెరువులోనే చేపలు ఉన్నాయనుకుందాం, ఆ చేపలు అనే మొప్పల ద్వారా మనకి చేస్తే ఏం చేస్తారు చెప్పండి, ఊపిరి పీల్చుకుంటాయి. మరి అలాంటప్పుడు ఊపిరి పీల్చేటప్పుడు వాటికి మరి ఆక్సిజన్ కావాలి కదా. ఎస్, ఇలా నీటిలో ఉండేటటువంటి జీవరాశుల కోసం కొంత ఆక్సిజన్ అనేది నీటిలో కరిగి ఉంటుంది. ఆ నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ ఎంతైతే ఉంటుందో దాన్ని ppmలో చెప్తాం అనమాట. ఇలా మనం ఒక 1000 పార్టికల్స్కి ఉండాల్సినంత ఎంత కరిగి ఉండాలి అని చెప్పేదే డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్ అంటాం. సో అంతేకాకుండా జీవరాశుల పరంగా అవసరమయ్యేటటువంటి ఆక్సిజన్ని మనం ఏమంటాం, జైవిక ఆక్సిజన్ డిమాండ్ లేదా బీఓడి అని పిలుస్తాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే బీఓడి అనేది ఎక్కువైపోతుంది అనమాట. ఓకేనా, ఈ బీఓడి అనేది ఎక్కువ అవడం వల్ల జలచరాలపైన ఎక్కువగా ప్రభావం అయితే చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఎందుకు బీఓడి అనేది ఎక్కువైపోతుంది, డిమాండ్ ఆఫ్ ఆక్సిజన్ తగ్గిపోతుంది అని అంటే కారణం ఏంటంటే సో మనం విపరీతమైన వ్యర్థ పదార్థాలు అనేవి నీటిలో కలపడం వల్ల. ఓకేనా, ఇలా నీటిలో కలపడం వల్ల ఏమవుతుందంటే వ్యర్థ పదార్థాలు కలపడం వల్ల అక్కడ బీఓడి అనేది పెరిగిపోతుంది. అంతేకాదు అందులో విపరీతమైన సూక్ష్మజీవులు పెరిగిపోయి ఆ నీటిని కానీ మనం స్వీకరించినట్లయితే డయేరియా, కలరా, టైఫాయిడ్, అమేబియస్ వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా, సో అంతేకాకుండా ఈ నీటి ద్వారా దోమలు కూడా ఏం చేస్తాయంటే ఈ వ్యాధులను ఎక్కువగా వ్యాపించేటట్లు చేస్తాయి అన్నమాట. ఇది మనకున్నది డిఓ అండ్ బీఓడి. బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం, జైవిక ఆక్సిజన్ డిమాండ్ అండ్ ఆక్సిజన్ డిమాండ్ అని పిలుస్తాము. నీటి కాలుష్యం వల్ల ఇవి ఏమవుతాయంటే వాటి ఉన్న రేషియో కన్నా ఎక్కువ లేదా తక్కువ అవుతున్నాయి అనమాట. అంతేకాకుండా ఈ కొల్లేరు వచ్చేసరికి ఆక్వాకల్చర్ అంటే మనకు తెలుసు కదా, రొయ్యల పెంపకం.
ఈ రొయ్యల పెంపకం ఎక్కువ అవడం వల్ల అక్కడ స్థానికంగా ఉండేటటువంటి 15 రకాల చేపలు అనేవి ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయే దశలో ఉన్నాయన్నమాట. అవి నెక్స్ట్ మరి ఆ చేపలు మనకి కనిపించవు. ఇది ప్రమాదం ఉందని చెప్తారనమాట. ఇక తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ పేజ్లోకి వద్దాం. ఒక వర్క్ షీట్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ వర్క్ షీట్ పైన మనకు ఒక చిన్న క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ కొల్లేరు సరసన సంరక్షణ కోసం భారత ప్రభుత్వం లేదా భారత పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నిర్వహించిన పథకం ఏమిటి అని అడుగుతారనమాట. ఆపరేషన్ కొల్లేరు. సో కొల్లేరు సరసన సంరక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకున్న పథకం ఏమిటి అని నేను అడిగితే ఆపరేషన్ కొల్లేరు అని చెప్తాం. ఈ ఆపరేషన్ కొల్లేరు ద్వారా తిరిగి ఆ కొల్లేరు సరస్సు యొక్క పూర్వ వైభవాన్ని సంపాదించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారనమాట. ఇక తర్వాత వద్దాం. ఇక ఆ పేజీలో మనకి ఇంకా చెప్పడానికి అయితే ప్రత్యేకత ఏం లేదు. ఇక తర్వాత వచ్చేసరికి మోనోకల్చర్ వల్ల నష్టాలు ఏమిటి, మనం చేస్తున్నటువంటి ప్రభావం ఏంటి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఈ పేజీలో అయితే కీ కాన్సెప్ట్స్ అయితే ఒక 2 ఉన్నాయి. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కీ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. సో కీ కాన్సెప్ట్ అయితే ఉన్నాయి. సో చూద్దాం ఒకసారి. సాధారణంగా అడవులు నరికేసి మనం పంటలు పండిస్తుంటాం, కానీ ఒక అడవి పెరిగిందంటే వివిధ రకాల ఓకేనా సో వివిధ రకాల మొక్కలు వృక్షాలు అయితే ఉంటాయి. వీటి వల్ల ఏమవుతాయంటే చీడబీడలు రావడం కానీ పర్యావరణాన్ని కానీ కాపాడుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు అవే చెట్లను నరికేసి మనం ఏం చేస్తున్నాం, ఒకే రకమైనటువంటి మొక్కలు పండిస్తున్నాం. అయితే అన్ని రకాల మొక్కలు అన్ని రకాల చీడపీడలను తట్టుకుంటాయి. కానీ ఇప్పుడు ఏమైంది, ఒకే రకమైన మొక్కలు ఉపయోగించడం వల్ల మనకేమవుతుందంటే వాటి యొక్క ప్రభావం అయితే అసహజంగా మారిపోతుందన్నమాట. దీన్ని ఏమని పిలుస్తారు, మోనోకల్చర్ అని పిలుస్తాం. అంటే ఏదో ఒక రకమైన పంట వేయడం వల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎందుకంటే వివిధ మొక్కలపై ప్రభావం చూపించేటటువంటి తెగుళ్ళను కలిగించే శిలీంధ్రాలు పరాన్నజీవులన్నీ ఉంటాయి కదా, వీటికి ఇప్పుడు అనుకూలంగా మారుతుంది. ఇవేం చేస్తాయంటే ఆహారోత్పత్తి కన్నా తెగుళ్ళు కలిగించే పరాన్నజీవుల సంఖ్య ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఎక్కువగా నష్టాలు అయితే వస్తాయి. మరి ఇలాంటి నష్టాలను తట్టుకోవడానికి మనం ఏం చేస్తాం, ఫెర్టిసైడ్స్ క్రిమిసంహారకాలు అండ్ గుల్మక నాశనాలు అనమాట. ఓకే, హెర్బిసైడ్స్ వాడతాం అండ్ ఫంగిసైడ్ శిలీంద్రనాశకాలు వాడతాం అనమాట. ఇవి చాలా ఎక్కువగా మంచి అయినప్పుడు కూడాను తర్వాత దీర్ఘకాలంగా ఉపయోగించేటప్పుడు మనకు చాలా అపాయాన్ని కలిగిస్తాయి అన్నమాట. ఫలితంగా ఆశించిన లాభానికన్నా నష్టాలే ఎక్కువ జరుగుతాయి అన్నమాట. ఓకేనా. సో ఫెర్టిసైడ్స్ అనేవి విచక్షణారహితంగా ప్రభావం చూపుతూ ఎక్కువ సంఖ్యలో ఇతర జంతువులను కూడా నాశనం చేస్తాయి అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇది మనకు ఉండేటటువంటి ఇంపార్టెంట్ పేజీ. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి కీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే, సో ఫెర్టిసైడ్స్ ఏవైతే క్రిమిసంహారక మందులు ఉపయోగించేటప్పుడు పాదరసం కానీ ఆర్సెనిక్ కానీ లెడ్ కానీ ఫెర్టిసైడ్స్ అనేవి విచ్ఛిన్నం కావు. ఇవేమవుతాయంటే అలానే ఉండిపోతాయి. ఇవేమవుతాయి, సో ఫస్ట్ మొక్కల్లో చేరుతాయి. ఆ మొక్కలు వాటిని మనం ఏం చేస్తాం, మనం ఆహారం తింటే మన శరీరంలోకి వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్కల్లో ఈ భారలోహాలు ఉన్నాయనుకుందాం, ప్లాంట్స్లో ఉన్నాయి మొక్కలు. ఈ మొక్కల్ని మనం ఓ కప్ప కానీ తిందనుకుందాం, కప్పలు వీటిని తిన్నాయి అనుకుందాం. లేదా సో చూద్దాం, కప్పలు కాదు మనకి గొల్లబాములు తీసుకుందాం. గొల్లబాములు దీన్ని తినాయి అనుకోండి, వీటి నుండి కప్పలోకి వచ్చింది అనుకోండి, కప్ప నుండి ఏమొచ్చింది పాములోకి వచ్చింది అనుకుందాం. సో స్టార్టింగ్లో ఏమవుతాయి, మొక్కల్లో చేరాయి. మొక్కల నుండి ఏమొచ్చాయి చెప్పండి, ఆటోమేటిక్గా గొల్లబాములోకి వచ్చాయి. గొల్లబాము నుండి కప్పల్లోకి వచ్చాయి, కప్పల నుండి పాముల్లోకి వచ్చాయి. అంటే ఇక్కడ ఏమైంది, పాదరసము ఆర్సెనిక్ సీసం లాంటి ఎలిమెంట్స్ అనేవి మొక్కల నుండి నెమ్మదిగా ఎందులోకి వచ్చాయి, ఫుడ్ చైన్లోకి వచ్చేసాయి అనమాట. ఇలా హానికరమైనటువంటి లోహాలు అనేవి సో ఇలా ఫుడ్ చైన్లో చేరిపోతే దీన్ని ఏమని పిలుస్తామంటే జైవిక వ్యవస్థాపనము అని అంటాం అనమాట. జైవిక వ్యవస్థాపనం అంటాం, దీన్ని బయో అక్యుములేషన్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. ఇన్ కేస్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇంకా దీని యొక్క పర్యవసానం ఏమైనా ఉంటుందా అంటే ఇంకా వీటి యొక్క పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది మనకి. సో ఇప్పుడు ఒక వన్ మినిట్ ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ జైవిక వ్యవస్థాపనం అంటే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూద్దాం, ఒక 10 మొక్కల్ని ఏం చేసింది, ఒక గొల్లబామ తిందనుకుందాం. ఒక గొల్లబామ అంటే 10 మొక్కల్లో ఉండేటటువంటి భారలోహాలన్నీ కూడా ఒక గొల్లబామలోకి వచ్చాయి. అలాంటి 10 గొల్లబామల్ని ఒక కప్ప తిందనుకుందాం. ఓకేనా. అంటే ఒక గొల్లబాములోనూ అధికంగా ఈ భారలోహాలు ఉన్నాయి. అవి ఏం చేసాయి, గొల్లబాముల నుండి కప్పలోకి వచ్చాయి. అలాంటి 10 కప్పలను ఒక పాము తిందనుకోండి, స్నేక్ తిందనుకోండి. ఇప్పుడు 10 కప్పల్లో ఉండేటటువంటి మెటీరియల్ అనేది వచ్చింది. ఇక్కడ చూస్తే స్టేజ్ 1 ఇప్పుడు రివర్స్ వెళ్ళాం అనుకోండి, ఒక
ఒక స్నేక్ చూసుకుంటే 100 ఫ్రాగ్స్ 10 ఫ్రాగ్స్ తింది. 10 ఫ్రాగ్స్ అనేవి ఏం చేశాయి, ఒక 10 చూసుకుంటే మనకేమవుతుంది, ఫైనల్గా వచ్చేసరికి ఒక పాము దగ్గరికి వచ్చేసరికి ఒక 10,000 మొక్కల్లో ఉండాల్సిన వ్యర్థాలన్నీ కూడా ఒక పాములోకి ఎంటర్ అయిపోయాయి అనమాట. ఇలా పై స్థాయికి వెళ్ళేసరికి ఏమవుతాయంటే ఈ పోషకాలు అనేవి సాంద్రీకృతం అవుతాయి అన్నమాట. ఇలా సాంద్రీకృతం అయితే దాన్నే జైవిక వృద్ధీకరణము అంటారు. ఆహారపు గొలుసులో కింద నుండి పైకి వెళ్ళే కొద్దీ వ్యర్థాలు అనేవి ఏమవుతాయంటే సాంద్రీకృతం అవుతాయి అన్నమాట. దీన్నే బయోమాగ్నిఫికేషన్ అని పిలుస్తాం. బయో అక్యుములేషన్ లేదా జైవిక వ్యవస్థాపన అంటే వ్యర్థాలు అనేవి ఫుడ్ చైన్లో ఎంటర్ అవడం. ఫుడ్ చైన్లో ఎంటర్ అయినటువంటి వ్యర్థాలు అనేవి వాటి యొక్క డెన్సిటీ సాంద్రత ఎక్కువైతే దాన్ని జైవిక వృద్ధీకరణ అంట, బయోమాగ్నిఫికేషన్ అంటాం అనమాట. ఇలా డిఫరెంట్ స్టేజ్లో అయితే మనకి ఉంటుందన్నమాట. సో దీనికి ఎగ్జాంపులే ఏదులబాదు ఒక రిజర్వాయర్ అనేది మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఈ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి నష్టాలు ఏమిటి, అక్కడ ఉన్న పరిసరాలని విడుదల చేసేటటువంటి దీనివల్ల ఎలాంటి నష్టాలు వచ్చాయనేది ఒక రీసెర్చ్ అయితే ఇచ్చాడు. ఇక్కడ పక్కన చిన్న చిన్న పరిశ్రమలు అయితే ఉన్నాయి. ఈ పరిశ్రమలు అనేవి లెడ్, కాడ్మియం, క్రోమియం, మాంగనీస్, నికెల్, ఐరన్ లాంటి వ్యర్థాలనేవి కూడాను ఏం చేస్తున్నాయి, నీటిలోకి వదిలేస్తున్నాయి అనమాట. ఇలా నీటిలోకి వదిలేస్తుంటే అక్కడ ఒక చేప, ఒక పొలుసు చేపని వీళ్ళు ఏం చేస్తారు, సైంటిస్ట్ అయితే ఒక పొలుసు చేప మీద వీళ్ళు ఏం చేశారు, రీసెర్చ్ చేశారనమాట. దీంట్లో ఏముంటాయంటే ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. ఈ ప్రోటీన్స్ అనేవి మనకి చాలా తక్కువ ధరలో దొరుకుతాయంటే ఎక్కువ మంది చేపలు తింటూ ఉంటారు. సో దీనివల్ల ఏమైనా నష్టం ఉంటుందా అని వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువగా రీసెర్చ్ చేస్తే ఏదిలాబాదు రిజర్వాయర్లో ఎక్కువగా ఉండే భారలోహం ఏది అంటే ఐరన్ అనమాట. చూడండి క్వశ్చన్ ఏంటంటే ఏదిలాబాదు రిజర్వాయర్లో మొత్తం 27 నమూనాలు సేకరిస్తే అన్నిటికన్నా ఎక్కువ ఉన్నది ఏంటంటే ఐరన్ అనమాట. ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ ఇన్ని దాంట్లో కూడాను ఈ చేపల ద్వారా మానవుల్లోకి వచ్చేటటువంటి అత్యధిక భారలోహం ఏది అని అంటే కాడ్మియం అనమాట. చూడండి ఒకసారి. సో చూసారు కదా, ఎక్కువగా ఉండేటటువంటి భారలోహం అయితే ఐరన్. అదే ఐరన్ మానవుల్లోకి ఎక్కువగా ఏది చేరుకుంది అనుకుంటే కాడ్మియం అనమాట. ఎందుకు అంటే ఈ కాడ్మియం అనేది చేప కాలేయంలోను, మొప్పల్లోను, మూత్రపిండాల్లోనూ స్టాక్ అయిపోతుంది అనమాట. అదే చేరుతుంది. ఇప్పుడు ఆ చేప మనం తిన్నామనుకోండి, కాడ్మియం అనేది సులభంగా మనకి ఏమవుతుంది, మానవుడి శరీరంలోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా సరే. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మనం ఏదిలాబాద్ రిజర్వాయర్ గురించి అయితే మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ ఈ పేజ్లో అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడానికి అయితే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ వన్ మనకు కనిపిస్తుంది, పిచ్చుకలతో యుద్ధం అయితే ఒకటి కనిపిస్తుంది. ఇక జపాన్లో ఉండేటటువంటి ఇక్కడ చూడండి 99%, ఓకే 99% మీకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉండే ఏరియా ఇది 99%. ఓకేనా. సో ఏంటి ఆ క్వశ్చన్ అంటే ఒక జపాన్లో ఒక చిస్సో కార్పొరేషన్, చూసారా, చిస్సో కార్పొరేషన్ అనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ నుండి విడుదలయ్యేటటువంటి ఒక రసాయనం మిథైల్ మెర్క్యూరీతో కూడినటువంటి వ్యర్థాలని సముద్రంలో కలిపేసేవారు అనమాట. ఈ సముద్రంలో కలిపేయడం వల్ల సో ఈ ఫ్యాక్టరీ ఎక్కడుందంటే కుమయోటో ప్రిఫెక్చర్, చూసారు కదా, కుమయోటో ప్రిఫెక్చర్ అనే ఒక చూసారా జపాన్లో ఉండే ఒక దాంట్లో మినిమేటా అనే నగరం ఉంది. సో ఆ నగరంలో ఈ చిస్సో కార్పొరేషన్ ఉందన్నమాట. సో కుమయోటా ప్రిఫెక్చర్ అనే డిస్ట్రిక్ట్ అనుకుందాం, మినిమేట్ అనేది సిటీ అనుకుంటే అక్కడ చిస్సో కార్పొరేషన్ అనే ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. ఈ కెమికల్ ఫ్యాక్టరీ నుండి విడుదలయ్యే వ్యర్థాల్లో అధికంగా ఏముంటుందంటే మిథైల్ మెర్క్యూరీ ఉంటుంది. ఈ మిథైల్ మెర్క్యూరీ అనేది వీళ్ళు ఏం చేశారంటే సో 1930 నుండి 1968 వరకు వాళ్ళ రసాయనాలు అనేవి ఎక్కువగా ఏం చేశారంటే సముద్రంలో వదిలేశారనమాట. ఆ సముద్రంలో వదిలేయడం వల్ల ఆ సముద్రం పేరు ఏమిటి అంటే శరణి. చూడండి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి, శరణి సీ అనమాట. సో జపాన్లో నగరం పేరు ఏమిటి అంటే మినిమేటా, కనుగొన్న ఫ్యాక్టరీ ఏదంటే చిస్సో కార్పొరేషన్, విడుదల చేసే రసాయనం మిథైల్ మెర్క్యూరీ, ఆ విడుదల చేసేటటువంటి సముద్ర భాగం. మనకైతే ఏమంటాం, మన ఆంధ్రప్రదేశ్కి తూర్పున చిన్న సముద్రం ఉంది, దాన్ని బంగాళాఖాతం అలా అంటాము. జపాన్లో శరణి అనే ఒక సముద్రం ఉంది, ఆ సముద్రంలో వదిలేస్తుంది అనమాట. అయితే ఆ సముద్రంలో దొరికిన చేపలు తినడం వల్ల అక్కడ ఉండే ప్రజలకు విపరీతమైనటువంటి వ్యాధులు వచ్చాయి. పిల్లులు, కుక్కలు, పందులు, మనుషులు ఆ చేపలు తినడం వల్ల 36 ఏళ్ళుగా మరణించిపోతున్నారు అనమాట. ఆ జబ్బుకే ఏమని పెట్టారంటే మినిమేటా అని పెట్టారనమాట. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మెర్క్యూరీ అంటే లేదా పాదరసం వ్యర్థాలతో కూడిన ఆహారం తింటే మనకు వచ్చే జబ్బు ఏది అంటే మినిమేటా. గుర్తుంచుకోండి మినిమేటా. సో దీనిపైన మనకి
క్వశ్చన్ అయితే రావడానికి ఉంది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం, ఇది మనకు తెలుసు చైనా యొక్క మరో దురంగతం అనమాట. ఇది 1958లో చైనా వాళ్ళు ఏం చేశారంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలకి ఆహారంలో ఉత్పత్తి చేసి చూపిస్తామని ఏం చెప్పుకున్నారంటే పాలకులు గొప్పలు చెప్పుకున్నారు. దాని ప్రకారమే వ్యవసాయం చేశారు. వ్యవసాయం చేసేసి ఏం చేశారంటే మొదటి ఏడాది ఉద్యమంగా 5,000 కుటుంబాలతో ఏం చేశారంటే పెద్ద పెద్ద వ్యవసాయ భూములను ఏర్పాటు చేసి వ్యవసాయం చేసి ఎక్కువగా ఉత్పత్తి చేద్దామని ఒక మంచి సంకల్పంతో చేశారనమాట. పంట దిగుబడి రెట్టింపైంది, బాగానే ఉంది, మొదటి ఏడాది బాగానే ఉంది. ప్రభుత్వ అధికారులు కూడా ఏం చేశారంటే మంచి గణాంకాలు ఇచ్చారు. ప్రజలు కూడా పాజిటివ్గా చూశారు. ఎందుకు కొత్త ప్రభుత్వం కాబట్టి ఇక వచ్చే ఏడాది ఏం చేయాలి, అంతకన్నా ఎక్కువ చూపించాలని ఏం చేశారంటే పెద్ద లక్ష్యాలను చేశారు. కానీ ఆ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి వాతావరణం సహకరించలేదు, తుఫాన్లు రావడం, వర్షాలు పడకపోవడం ఇలాంటివి జరిగి పంట దిగుబడి పడిపోయింది. కానీ ప్రభుత్వం మీద భయంతో వ్యవసాయ అధికారులు ఏం చేశారంటే దిగుబడిని ఎక్కువగానే లెక్కలు రాశారనమాట. ఎక్కువగా లెక్కలు రాశారు. బట్ అలాగే ఎక్కువగా రాసినప్పుడు ప్రజలకు అవకాశం వచ్చేటప్పుడు అవసరం వచ్చేటప్పుడు అంత సరఫరా చేయాలి కదా. నిజానికి వాళ్ళ దగ్గర ఉందా, లేదు. లేకపోవడంతో అధికారులు తప్పించుకోవడానికి ఏం చేశారంటే ఎక్కడైతే మనం ధాన్యం స్టోర్ చేసామో అక్కడికి వచ్చి పిచ్చుకలు ఎక్కువగా తినేస్తున్నాయి. ఒక పిచ్చుక సుమారుగా 1.8 కిలోల ధాన్యం తినేసింది, అలాగే 1000 పిచ్చుకలు అనేవి మొత్తం ధాన్యం తినేసాయి, ఇప్పుడు మనకు ధాన్యం లేకుండా పోయిందని ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. దాంతో ఏం చేశారు, పిచ్చుకల వల్ల మనకు ఆహారం లేదని ఏం చేశారు, పిచ్చుకలను చంపడం మొదలుపెట్టారు. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా వాళ్ళకి బహుమానాలు ఇవ్వడం జరిగింది. పిచ్చుకలు చంపే వాళ్ళని సంఖ్యను బట్టి పాఠశాలలోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో బహుమానాలు ఇవ్వడం వాళ్ళకి గుర్తింపు ఇచ్చిందనమాట. పిచ్చుక రాజా, పిచ్చుక సామ్రాట్, పిచ్చుక దాన్ని ఏమంటారు కదా, అలా అనమాట. 1000 పిచ్చుకలు చంపితే పిచ్చుకల రాజు, 10,000 చంపితే సామ్రాట్, అలా వాళ్ళ అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇంకా ఏం చేశారు, ఎక్కడ పడితే అక్కడ పిచ్చుకల్ని, పిచ్చుక గూడుల్ని, పిచ్చుక పిల్లల్ని చంపడం మొదలు పెట్టారనమాట. ఇక లాభం లేకుండా పిచ్చుకల సంఖ్య తగ్గిపోయింది. శాస్త్రవేత్తలు ఏం చేశారు, ఎందుకు పిచ్చుకల పైన ఎంత చేస్తున్నారో ఒకసారి రీసెర్చ్ చేస్తామంటే వాళ్ళ జీర్ణ వ్యవస్థ ఓపెన్ చేస్తే ఇక్కడ వాళ్ళ శరీరం మొత్తంలో ఉండే జీర్ణాశయం చేస్తే 4 భాగాలు చేస్తే ఒక భాగం మాత్రమే, అంటే 1/4 మాత్రమే వాళ్ళకి ధాన్యం కనిపించింది. మిగతా 3/4 వంతు పంటను కీడి చేసే కీటకాలు కనిపించాయి అన్నమాట. కీటకాల అవశేషాలు కనిపించాయి అన్నమాట. అది తెలిసేసరికి జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయిందనమాట. నిజాన్ని తెలుసుకునేసరికి పిచ్చుక జాతి సర్వనాశనం అయిపోయింది చైనాలో. ఎందుకంటే మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూసారా, ఇక్కడ విప్లవంగా ఒక పిచ్చుకని తగిలించి వాళ్ళు చంపిన పిచ్చుకలను కూడా ఒక బల్లుకి ఇలా ఏలగట్టి ఊరేగారనమాట. ఇదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టు. ప్రభుత్వం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసింది. ఫలితంగా పిచ్చుకల సంఖ్య అనేది గణనీయంగా తగ్గిపోయిందనమాట. ఇలా తగ్గిపోవడం వల్ల నేటికి మనకు పిచ్చుక జాతి లేకుండా పోయిందనమాట. తర్వాత తెలుసుకునేసరికి ఇంకేం లేకపోలేదు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి దిగుబడి పెరగకపోగా మరింత తగ్గిపోయిందంట. ఎందుకు, ఈ పంటను నాశనం చేసేటటువంటి పిచ్చుకల సంఖ్య, పంటలను నాశనం చేసేటటువంటి కీటకాలను తినే పిచ్చుకలు లేవు. ఇప్పుడు ఏమయ్యాయి, ఈ మిడతలు ఎక్కువైపోయాయి. ఈ మిడతలు ఎక్కువైపోవడం వల్ల ఈ మిడతలు చంపడానికి ఏం చేశారు, క్రిమిసంహారాలు ఎక్కువ మోతాదులో వాడారు. ఎక్కువ క్రిమిసంహారాలు వాడడం వల్ల ఏమైంది, నేల నాణ్యత క్షీణించిపోయింది. ఫలితంగా ఏమైంది, మొదటికే మోసం వచ్చి అసలు పంటలే లేకపోకుండా, గిట్టుబాటు లేకపోకుండా, అంటే 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఒక 5,000 రూపాయల పంట రావడం. ఇలా వచ్చేసరికి రైతులు వ్యవసాయాన్ని వదిలేసి పరిశ్రమలకు వలస వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇలా మనకి జరుగుతుంది. పిచ్చుకలపైన యుద్ధం ప్రకటించిన దేశం చైనా. ఏ సంవత్సరంలో జరిగిందంటే 1958. ఇది గుర్తుంచుకోండి. పిచ్చుకలపైన బ్రహ్మాస్త్రం అనేది ఏదో కాన్సెప్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చివరికి వచ్చేసాం, మనం ఆల్మోస్ట్ ఆల్ చివరికి వచ్చేసాం. అండ్ టైం కూడా ఆల్రెడీ 60 మినిట్స్ అయిపోయింది. ఇక చివరికి వచ్చేసరికి మరి వీటిని నివారణ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందులు వాడడం పూర్తిగా ఆపేయాలని చెప్పడం చాలా సులభమే. అంటే దాన్ని ఏమంటారు, పురుగు మందులను ఆపేయడం కాదు. దాన్ని ఏమంటారు, పరిసరాలకు సహాయం చేసేటటువంటి మనకున్నాయి కదా, దాన్ని ఏమంటారు, ఎరువులు, జీవ సంబంధ ఎరువులను ఉపయోగించాలని అర్థం. అయినప్పటికీ కూడా చీడపీడలు వచ్చేటప్పుడు లిమిటెడ్గా పెస్టిసైడ్స్ అనేవి లిమిటెడ్గా యూజ్ చేయాలని చెప్పడం జరిగింది. అండ్ వీటి నుండి ఎక్కువగా మనం సేవ్ అవ్వాలంటే కొన్ని మెథడ్స్ అయితే ఇక్కడ జరిగింది. ఏమీ చేయలేదు అన్న. ఎందుకంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ చెప్పిన వెంటనే ప్రభుత్వం కూడా గుడ్డిగా వాళ్ళని ఎంకరేజ్ చేసింది కదా. నిజానికి ప్రభుత్వం తప్పు కదా, నిజాలు తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక కమిటీ వేసి కమిటీ ఎంతవరకు రైట్ ఇస్తుందా రాంగ్ ఇస్తుందా చెక్ చేయాలి. కానీ 1958లోనే అప్పటి వరకు ఉన్న కమ్యూనిజం అనేది మార్క్సిస్ట్ పాలన వచ్చిందనమాట. ఒకసారి రాచరికం నుండి మార్క్సిస్ట్ పాలనలోకి రావడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ
వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క అధికారదానాన్ని గొప్పదనాన్ని చెప్పుకోవాలి. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే వెంటనే యాక్షన్ తీసుకొని ప్రజలకు ఏదో కొత్తదనం చూపించాలని తొందరలో చాలా వినాశకరమైన కార్యక్రమాలు అయితే చేశారనమాట. అది దాని సంబంధం. సో నిజాలు తెలుసుకోవడానికి కూడా వాళ్ళు ట్రై చేయలేదు, డైరెక్ట్ పక్షి జాతిని అంతరించేశారు. సో ఇప్పుడైతే అవేర్నెస్ ఉంది. ఒక 10-15 ఇయర్స్కి బ్యాక్కి వెళ్ళేసరికి అవేర్నెస్ అనేది చాలా తక్కువ. సైన్స్ కూడా అంత డెవలప్ అవ్వలేదు. అందువల్ల ఏంటంటే కొన్ని పనులు మనకి మూర్ఖంగా అనిపిస్తాయి అనమాట. అప్పటికి ఉండేటటువంటి నాలెడ్జ్కి అది ఓకే, ఇప్పుడైతే మాత్రం అది కాదనమాట. ఓకేనా, చెప్తానమ్మా వైష్ణవి, ఖచ్చితంగా చెప్తాను. సో ఖచ్చితంగా చెప్తాను, నో ప్రాబ్లం. సో ఇలా మరి మనం ఈ పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే పంట మార్పిడి. సో ఎక్కువగా సీక్వెన్స్లో మనం ఏం చేయాలంటే పంటలు అనేవి మారుస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్, తెగుళ్ళకు సంబంధించిన పూర్వపరాలు తెలుసుకోవాలి. ఒక ఏరియాలో ఒక పంట పండిస్తుంటే ఒక తెగులు వచ్చింది అనుకోండి, ఎందుకు ఆ తెగులు వస్తుంది, అసలు ఇక్కడ తెగులు రావడానికి కారణం ఏమిటి. సాధారణంగా మనం వ్యవసాయ క్షేత్రాల్లో చూసినట్లయితే గోంగూర అనే ఒక తెగులు అయితే వస్తుంది. కారణం ఏంటంటే అంతకు ముందుగానే వరి చేనుకు ముందుగానే అక్కడ మినుము పంట వేస్తుంటే మీకు ఖచ్చితంగా తెగులు వస్తుంది. అలా కాకుండా అంతకు ముందుగానే మీరు నువ్వులు పంట అంటారు కదా, అలా వేశారనుకోండి ఆ గోంగూర అనేది రాదు. అంటే కారణం ఏంటి, దానికి ముందు వేసిన పంటలో వచ్చేటటువంటి కారకాలే తర్వాత పంటలో మనకి చూపిస్తాయి అన్నమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే సో ముందుగా మూలాలు తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, జైవిక నియంత్రణ చేయాలి. జైవిక నియంత్రణ అంటే వాటిని బయాలజికల్గా మనం నేచురల్ ప్రిడేటర్స్ ద్వారా, అంటే మాంసభక్షులు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలంలో మనకి ఎక్కువ ఏం వచ్చాయనుకుందా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిడత పురుగులు ఎక్కువ వచ్చాయనుకోండి, వాటిని తినేటటువంటి మరో రకమైనటువంటి బ్యాక్టీరియాని కావచ్చు లేకపోతే కీటకాలను కానీ ప్రవేశపెట్టాలి తప్ప పురుగుల మందులు వాడకూడదు. ఇంకా వందెత్తం అంటాం. సో ఇక్కడేమంటే కొన్ని రకాలైనటువంటి రసాయనాలు ఏం చేస్తాయంటే క్రిమి కీటకాల యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థని సామర్థ్యాన్ని కోల్పోయేటట్లు చేస్తాయన్నమాట. వీటికి ఫిరోమోన్స్ అని ఉపయోగిస్తారనమాట. ఇలా అలాగే ఎక్స్రేస్ అని ఉపయోగించి వాటికి ప్రత్యుత్పత్తి వ్యవస్థ లేకుండా చేస్తారు. దీనివల్ల కూడా మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ వన్, జన్యు ఉత్పరివర్తన కారకాలు. సో వీటిని కూడా మనం ఉపయోగించి పురుగుల మందులు వినియోగం తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే పర్యావరణ నైతిక కలిగి ఉండడం, పర్యావరణ నాశనం చేయకుండా వాటిని ముందు తరాల వరకు అందించే విధంగా మన మార్గాలు అయితే చూసుకోవాలి. ఇది ఈ పాఠంలో ఉన్న ప్రతి పేజ్లో కూడా లైన్ టు లైన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చివరికి ఒక 6th క్లాస్ యూనిట్లో ఆర్ విల్ ద డ్రీమర్ వేక్ అన్నారు. బట్ ఈ ఏడాది టెక్స్ట్ బుక్ అనేది చేంజ్ అయిపోయింది కాబట్టి కాన్సెప్ట్ అనేది మీకు దొరకదు. ఓకేనా, ఈ ఏడాది 6th క్లాస్ టెక్స్ట్ బుక్ చేంజ్ అయింది కాబట్టి ఆ పాఠమే లేదు కాబట్టి ఆ పద్యం మనకి లేదు, ఆ బిట్ కూడా మనకి లేదు. సో గైస్, ఇది అయితే ఈ పాఠం మీద ప్రతి లైన్ టు లైన్ అయితే మేము చెప్పడం జరిగింది. సో మీకు నచ్చినట్లయితే ఒకసారి అయితే లైక్ కొట్టండి. అండ్ మీరు ఏం చేస్తారంటే మరోసారి వీడియో చూడండి, చూస్తూ ప్రతి లైన్ని కూడా మీరు ఏం చేస్తారంటే అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ టైం ఒకసారి రిపీట్ చేసి చదివేయండి. సో మీకు 1.5 అవర్లో మీకు కంప్లీట్గా ఈ పాఠం అయితే అయిపోతుంది. ఈ పాఠంలో కొన్ని దగ్గర 110% అని 99% అని చెప్పాను కదా, అక్కడే చూస్తారు. ఇక్కడ చూస్తారు అప్లికేషన్ అయితే చూస్తారు. ప్రతి స్థాయిలో 1/10 అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్లాస్కి అయితే రెడీ అవుతారు అనుకుంటున్నాను. కౌంట్ డౌన్లో నెంబర్ 10 అయిపోయింది, నెంబర్ 9 అయింది, అండ్ నెంబర్ 8th లెసన్. సో నెక్స్ట్ లెసన్ మనకి 8th లెసన్. మేబీ నాకు స్కూల్ సెలవు ఉండేటప్పుడు మీకు 2 సెషన్స్లో బయాలజీ అవుతుంది, 2 సెషన్స్లో బయాలజీ. సో ఈరోజు అయితే 1 సెషన్ ఉంది. మేబీ ఎల్లుండి అనుకుంటాను 28th మీకు 2 సెషన్స్ ఉంటాయి. సో 2 సెషన్స్లో 2 మార్నింగ్ ఒక సెషన్ అండ్ ఈవినింగ్ ఒక సెషన్ తీసుకొని ఈ పాఠాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా మీరు ఏం చేస్తారంటే అండర్లైన్ చేసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం కీ పాయింట్స్ అని నోట్ చేసుకోండి, ఒకసారి రిపీట్ చేయండి. అండ్ మరొక 5 నిమిషాల్లో మీకు ఈ పాఠం మీద వచ్చేటటువంటి ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ అనేవి ఒక PDF పంపిస్తాను. ఆ PDFని ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కడైనా ఆన్సర్ కాకపోతే మళ్ళీ వీడియో అనేది మరొకసారి చూడండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ అండ్ టేక్ కేర్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.